వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక కుర్రాడు ఉన్నాడు. చాలా చక్కగా నటించగలడు. అలాగే మన అభిమాన నాయకుల్ని, కథానాయకుల్ని, అంటే రాజకీయ నాయకుల్ని కావచ్చు, సినిమా కథానాయకుల్ని కావచ్చు, వీళ్ళని చక్కగా ఇమిటేట్ చేసి మనకి వినోదాన్ని పంచగలడు. సో అతను త్వరలో ప్రణయ గోదావరి అనే సినిమాతో ఒక మంచి క్యారెక్టర్తో, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్తో మనల్ని అలరించడానికి ముందుకు వస్తున్నాడు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి. సో ఇప్పటికే కొన్ని సినిమాలు, దాదాపు 40 నుంచి 50 సినిమాలు చేశాడు. ఈ మధ్య కాలంలో అటు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, బాలకృష్ణ గారిని, ఇట్లా కొంతమంది, పవన్ కళ్యాణ్ గారిని, ఇట్లాంటి వాళ్ళని తన అనుకరణ కళ ద్వారా వాళ్ళ గొంతుకల్ని అనుసరిస్తూ చాలా వినోదాన్ని పంచుతున్నాడు. సో అతని పేరు సునీల్ రావినూతల. ఈరోజు అతను మన స్టూడియోలో ఉన్నాడు. నమస్తే సునీల్. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాను. ఏంటి సంగతులు? ఏందో సినిమాలు చేస్తున్నామని తెలిసింది. సినిమా అనేది అదొక చరిత్ర. నాన్నగారు చేశారు, మనము చేస్తాం, చేస్తూ ముందుకెళ్తాం. నాన్నగారు చేసేవాళ్ళు. నాన్నగారు ఎన్నో డ్రామాలు వేశారు, అమ్మగారు ఎన్నో డ్రామాలు వేశారు. వేస్తూ కూడా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. సో మనం కూడా వాళ్ళతో పాటే డ్రామాలు వేయటం. బాలనగమ నాటకంలో మైల్ ఫకీరు, అలాంటి నాటకాలు వేశాం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తూ అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఎంత ముందుకు వచ్చావు? నాన్నగారు తర్వాత అమ్మగారు వాళ్ళు వేస్తున్న నాటకాన్ని పురుగు పుచ్చుకొని నాన్నగారు చూపించినటువంటి బాట ఆ విధంగా ముందుకెళ్తూ నేను కూడా బాలనగమ నాటకంలో మైల్ ఫకీర్ క్యారెక్టర్ వేశాను. మీ అందరి కోసం, మన ప్రేక్షక దేవుళ్ళ కోసం ఒక డైలాగు. మైల్ ఫకీర్ అయిపోతున్నావు. ఏ కఫాలి అఖండ చోళ ప్రజోళ కళ ద్రమిష్టిని మచమశిష్ట భక్షని దుమ్ కల్లా జుమ్ వార్త ప్రయాణి హచనన స్వరూపిణి. మాతాసలు వచ్చిన ప్రకారం గండ పేరిన పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తే కదూ. ఈ పకీర్కి చావు లేదు, పకీరు అమరుడు అయిపోయాడు. ఏం పలకవే నాగో. ఈ మాయిల్ ఫకీర్ అటాసాలకు భూగోళం దద్దరిపోయింది కదూ. రా నాకు. ఈ మాయిల్ ఫకీర్ కవిట్లాగే బందీగా నిద్రపోదురా నాకు. ఈ విధంగా నాన్నగారు తర్వాత అమ్మగారు చేస్తున్న కార్యక్రమాన్ని. అమ్మగారు ఏ క్యారెక్టర్ చేసేవాళ్ళు? అమ్మగారు వచ్చేసి బాలనగమ నాటకంలో పులిరాజు. ఓకే. అందులో అమ్మగారు పాడినటువంటి ఒక పద్యం. ఎంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదు రాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైన లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఈ విధంగా అంటే నవ్విస్తారు, ఏడిపిస్తారు, చేస్తారు. కళారంగంలో అదొక పార్ట్. ఇప్పుడు మన సినిమాలో ఎలాగైతే మనం వెళ్తూ ఉన్నామో, నాటకంలో కూడా అదొక చరిత్ర. అయితే డెవలప్మెంట్ ఉంది అంటారు. ఖచ్చితంగా ఉంటుంది. నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు, మనము చేస్తున్నాం. అయితే మా నాన్నగారు ఎన్నో నాటకాలు వేశారు, మేము చేసాం. ఈరోజు చలనచిత్ర పరిశ్రమకి రావడం, ప్రజలు నీరాజనాలు పలకడం, మీ అందరూ ఆశీర్వాదం. ఇవాళ ప్రణయ గోదావరి చేశాం, ఇవాళ నోలి గారితో సినిమా చేశాం. అలాగే ది గ్రేట్ లెజెండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారితో కూడా యాక్ట్ చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అదొక చరిత్ర. తరుణ్ భాస్కర్తో కూడా చేశారు. అన్నగారు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని దగ్గర పెట్టుకొని కూడా మాతో యాక్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన ఘనత తరుణ్ భాస్కర్ అన్న గారికి ఉంది. అది ఒక చరిత్ర. ఓకే, అంతేగా.
అంటే తరుణ్ భాస్కర్ గురించి చెప్పాలంటే ఏంటి ఆయన వెరీ ఎట్లా గుర్తించారు? చాలా మంచి వ్యక్తి, కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా రిసీవ్ చేసుకోవడం, ఆయన కొత్త వాళ్ళకి కూడా చెప్పడం, వాళ్ళని మోల్డ్ చేసి వాళ్ళు కూడా పైకి రావాలని కోరుకునే ఆ తత్వం ఉంది. ఓకే, సో అలాగే మనం కూడా చేసాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. క్యారెక్టర్ మారుతుంది. అసలు తరుణ్ భాస్కర్ ఇతన్ని ఎక్కడ గుర్తించాడు? అసలు ఎక్కడ కనపడ్డాడు తరుణ్ భాస్కర్కి? ఎట్ట నేను ఒక దిక్కున అవకాశాల కోసం తిరుగుతూ ఉన్న టైంలో కూడా ఒకరు మనకి తెలిసిన వ్యక్తి మనల్ని గుర్తించి వారితో కూడా మనం సినిమాలు చేసేటువంటి అవకాశం దగ్గరికి వచ్చి చేజారిపోయింది. ఆ తరుణంలో కూడా ఆయన చెప్పడం, నేను అది మనసులో పెట్టుకోవడం, అలా జరుగుతూ ముందుకు పోతున్న టైంలో కూడా ఆయన వెంటనే ఒకానొక సందర్భంలో వెంటనే నన్ను గుర్తించి, తమ్ముడు నీకు ఒక సినిమా చెప్తానమ్మా, నువ్వు అక్కడికి రా అని చెప్పి నాకు నెంబర్ ఇచ్చి, నేను వెంటనే విజయ్ దేవరకొండ సార్ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గారు, ఆయనకి వెంటనే పరిచయం చేయడం, వెంటనే వాళ్ళు ఒక కొత్త సినిమాని నిర్మించడం, ఆ సినిమాలో మీకు మాత్రమే చెప్తా టైటిల్లో పెట్టి తరుణ్ భాస్కర్ గారు హీరోగా, అందులో ఒక ఫ్రెండ్ రోల్గా నాకు అవకాశం ఇప్పించినటువంటి సురేష్ గారు. అంటే మాకు మాత్రమే చెప్తారా? మీకే కాదన్నా, అందరికీ కూడా చెప్పడానికే మేము సినిమా తీసాం. 2019లో నవంబర్ 1న ఘన విజయంగా రిలీజ్ అయింది. కానీ అదృష్టం ఏమైందో ఏమిటో తెలియదన్నా, 2019లో సినిమా రిలీజ్ అవడం, వెంటనే సినిమా మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది. కెరియర్ పీక్లోకి వెళ్తుంది అనుకున్నప్పుడు కలిగిన ఆనందం అంత ఇంత కాదు. వెంటనే రోజులు మారిపోయాయి, దేవుళ్ళందరూ కూడా మారిపోయారు. వెంటనే కరోనా రావడం జరిగింది. కరోనాలో తారుమారైపోయి ప్రజలు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ కూడా కెరియర్ మీద ఆశ వదులుకున్నారు. అయినప్పటికీ కూడా నేను వదలలేదు. వెంటనే మళ్ళీ ఇండస్ట్రీకి రావడం ఫస్ట్ నుంచి ఎత్తుక్కున్నట్టు అయిందన్న, లేకపోతే నా కెరీర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది. కరోనా దెబ్బ కొట్టింది అనమాట. కరోనా దెబ్బ కట్టుబట్టే నా లైఫ్ ఇలా అయిపోయిందన్న, లేకపోతే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఏమండి జూనియర్ జగన్ గారు, మీకు బాగా ఎక్కువగా మీకు బాగా పేరు తెచ్చినటువంటి ఒకటి ఉంది కదా, ఒక హుక్, అది ఒకసారి చేస్తారా? అది ఆ స్కిట్, హుక్ స్కిట్ చేస్తాను సార్. ఇవాళ గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాయి. ఇవాళ ఇదే మాదిరిగా ప్రజలతో కూడా ఎప్పుడు మమేకమై ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అందరూ బాగుండాలి, వెళ్ళాలి. ఎవరు కూర్చేయద్దు. ఏంటి మీరు ఎవరితోటి మాట్లాడుతున్నారు మధ్య మధ్యలో? అన్న అది ఆలోచిస్తూ ఉన్నా అన్న, తర్వాత కూడా ఏం చేయబోతున్నాం అనేది ఒకసారి అడుగుతూ ఉన్నాం మన పూర్వీకుల్ని కూడా. మన పూర్వీకులు ఇష్టం ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు, అందుకే ఈ చైరు పక్కన చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అదే మీరు అట్లా పక్కకి అట్లా మధ్య మధ్యలో చూస్తూ ఉండటానికి రీజన్ అదే? అవునన్నా, మన పూర్వీకులు చెప్పినటువంటి బైబిల్లో చెప్పినటువంటి మాట, మన మనుషులైతే ఏదైతే ఉంటుందో
అది మనకి కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. దాన్నే నేను కుర్చీ పక్కకు తిరిగి వింటూ మీతో మాట్లాడుతూ ఉన్న ఇవాళ కార్యక్రమానికి వెళ్దామన్నా. బాగుంది. ఉంటా అన్నా. ఓకే, మరి ఏంటి మరి అక్కడి నుంచి ఏదో ప్రణయ గోదావరి అని చెప్పేసి ఏదో అందులో పిలక పెట్టుకున్నారేంటి? చాలా సంతోషం అన్న. ప్రణయ గోదావరి అనే సినిమా నా దాకా రావడం, వాళ్ళు నన్ను గుర్తించడం, 1994లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఆధారం చేసుకొని ప్రణయ గోదావరి అనే టైటిల్ పెట్టి అందులో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి రోల్స్ కూడా నన్ను ఇచ్చి ఎంకరేజ్ చేశారన్న ప్రొడక్షన్ వాళ్ళు. చూస్తుంటే అందులో నేను చూశాను, అవి కొంచెం ఫుల్ లెంగ్త్ రోలే కొట్టేసినట్టున్నారు ఛాన్స్. అంతే కదన్నా, అవకాశం వచ్చినప్పుడు మనం చూపించుకోవాలి. అవకాశం లేనప్పుడు ఏం చూపిస్తామన్నా? అంటే ఏంటి, హీరో హీరోయిన్ని కలిపే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, నిజమేనా అదే? అవునన్నా, వాళ్ళిద్దరితో పాటు త్రో అవుట్ ఉంటుందన్నా. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోలు, చాలా చక్కటి రోలు, గుర్తింపు వస్తుందన్నా. ఖచ్చితంగా మన తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారన్నా. ఎప్పుడు తీసుకొస్తున్నారు దాన్ని? వచ్చే నెల అనుకుంటున్నామన్నా. వచ్చే నెల ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మామూలుగా మాకందరికి ప్రళయ గోదావరి అంటే తెలుసు మామూలుగా. అన్నా 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 ప్రళయ గోదావరి కాదన్నా, ప్రణయ గోదావరి. అదే ఏంది కొత్తగా వినిపిస్తా ఉంది సౌండింగ్, ప్రణయ గోదావరి అని చెప్పి. అనా చదువుకునే వాళ్ళు మీలాంటి విజ్ఞాన పరులు ప్రణయ గోదావరి అంటారన్నా. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే స్పష్టత వచ్చేది కాదు. ఆ తరుణంలో ప్రణయ గోదావరి అనేవాళ్ళు. సో అదే టైటిల్ మనం తీసుకొని పెట్టేవన్నా. అంటే ప్రేమ పూర్వకమైన ప్రేమని పంచే గోదావరి, అంతే కదన్నా. మనం అంతా కూడా సినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోల్ అన్నా. అలాగే సాయి కుమార్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా మంచి ఆశీర్వాదించారు, చాలా సపోర్ట్ ఇచ్చారన్న సినిమాకి. వచ్చే నెల రిలీజ్ అవుతుందన్నా, మీరు అందరూ చూడాలి. మరి అక్కడ మరి మీరు ఈ సినిమా చేసే టైంకి గవర్నమెంట్లో మారిపోయినాయి, అక్కడ ఇక్కడ కూడా ఏం పరిస్థితి ఏంది మరి? ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన ప్రణయ గోదావరి సినిమా వస్తుంది, ఎలాంటి భయపడాల్సినటువంటి పనే లేదు. అక్కడ రాష్ట్రంలో మన ప్రభుత్వమే కూర్చుంది. సినిమా రిలీజ్ అయినప్పటికీ ఇదే మాదిరిగా ముందుకెళ్తాం. 365 రోజులు సినిమా ఆడిస్తాం, విజయం పతాకం వైపు నడిపిస్తాం. ఏ తమ్ముడు, మన సినిమా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరందరూ కలిసి వచ్చి సినిమా చూస్తే కానీ మా సినిమా హిట్ అవ్వదు. మీరందరూ కదిలి రావాలి, మీరు కూడా రావాలన్న గారు. ఖచ్చితంగా చూడాలి, మీరు ఖచ్చితంగా రివ్యూలు ఇవ్వాలి. ఇస్తాం. మరి మాతో పాటు మరి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సినిమా ఏమైనా చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తాను, ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తాను. మీతో పాటే ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తాను. నా ఫ్యాన్స్ కూడా సినిమా చూస్తారు. సో మొత్తం ఫ్యాన్స్ ఇంప్రెస్ చేస్తుందా ఇది? హైదరాబాద్కి వచ్చాను, హుసేన్ సాగర్ చూశాను. ఈరోజు నా సినిమా అంటే అందరు చూస్తారు కదా, మీరందరూ చూడరా? ఇంట్లో ఎంతకాలం కూర్చుంటారు? సినిమా చూడడానికి రారా మీరు? మీరందరూ కలిసి వచ్చి సినిమా చూసి విజయం పతాకం వైపు నడిపించాలి కదా. ఏమంటారండి మీరు? విజయ పతాకం వైపు నడిపిస్తాం. కానీ ఏంది మరి, ఒకప్పుడు ఒక 2-3 నెలల క్రితం రిలీజ్ అయితే బాగుండేదేమో. లేదన్నా, ఖచ్చితంగా సినిమా 100% ముందుకు వస్తుంది. ఓకే, చాలా బాగా వచ్చింది. సో ఈ సినిమాతోటి సునీల్ రావినూతల కొంచెం పేరు తెచ్చుకుంటాడా? 100% అన్నా. అన్న అంటే ప్రజలు అంటే సినిమాని ఎవరు చేసినా కూడా సినిమా కంటెంట్, సినిమా ఆర్టిస్ట్ బాగా చేశారంటే మన తెలుగు ప్రజలు ఆదరిస్తారన్న. మనం దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఆదరిస్తారు. చాలా మందిలాగా నువ్వు కూడా ఎన్నో కళలతోటి మీ ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటావు కదా. 100% నాకు కళ్ళు ఉన్నాయి కదన్నా, కళలు కావాలి కదా కళ్ళు ఉన్నప్పుడు. మరి కళ్ళు లేని వాళ్ళు కూడా కళలు వస్తాయి అంట.
అవి రే చీకట్ల కల్లా. అన్నీ అందరికీ కళలు ఉంటాయి. సో ఈ ఎలాంటి కళలు కన్నాడు సునీల్? చదువుకోవాలి. అయితే మన మీడియా ద్వారా చెప్తున్నాను, మా నాన్నగారు చనిపోయారన్న. మా అన్నగారు కూడా చనిపోయారు. ఆయనకి హార్ట్ పేషెంట్. నాన్నగారు వచ్చి ఆయన మీద దిగులతో చనిపోయాడు. ముందు అన్నయ్య చనిపోయారు. అన్నయ్య చనిపోయారు. ఓకే. 1.5 నెలలోనే గ్యాప్లోనే నాన్నగారు చనిపోయారు ఆయన మీద దిగులతో. ఎప్పుడు జరిగింది అది? అదే ఏంటది 13-14 ఏళ్ళు అయింటుంది. అంటే చాలా ఎంగేజ్ లో చనిపోయాడు అన్నయ్య. చాలా ఎంగేజ్. ఎందుకు? దిగులు. అన్నయ్య హార్ట్ పేషెంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించి ఫెయిల్ అయిపోయింది. అంత చిన్న వయసులో ఎందుకు? అంటే ఫస్ట్ 3-4 సార్లు ఇది ఇక్కడి నుంచి బైపాస్ ఏదో పంపిస్తారు, అది చేయించారు. ట్యూబ్ లాగా అది చేయించారు అన్నయ్య. సో అదంతా చేయించిన తర్వాత కూడా 2-3 సంవత్సరాలకే 4 సంవత్సరాలకే మళ్ళీ దాన్ని అది కవాటాలు అది ఊడిపోయేది, ఆ కొవ్వు లోపల పడి. అయితే మా నాన్నగారికి ఏం సజెషన్ ఇచ్చారంటే, ఒక్కసారి మాత్రం చంద్రబాబు సార్ గారు 1997లో సిమ్స్ ఆసుపత్రిలో చేపించారు. స్వయంగా బాబు గారే ఫోన్ చేసి చేపించారు ఒకసారి ఆపరేషన్. మిగతా 3 సార్లు మా నాన్నగారు చేయించారు. ఈ మనకి ఏదో పొలాలు గిలాలు ఉంటే దాన్ని అమ్మేసేసి టోటల్గా అన్నయ్య గారికి చేయించారు. లాస్ట్ సారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించేశారు, పోతే పోయిందని. అది ఫెయిల్ అయిపోయింది. అయ్యా, అప్పుడు అన్న వయసు ఎంత? 24-25 ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా డిఫెక్ట్ ఉందా? చిన్నప్పటి నుంచే ఉంది. ఓకే. చిన్నప్పటి నుంచే ఉంది. వేరే వాళ్ళు అయితే వదిలేసేవాళ్ళే. ఇక మా నాన్న ముండోడు, సరే మనల్ని పట్టుకురావాలి. మీది ఏ ఊరు? ఎందుకు? ప్రకాశం జిల్లా రావినూతల. అదే ఇంటి పేరు? ఊరి పేరే ఇంటి పేరు. అదే ఊరి పేరే. అమ్మగారిది నెల్లూరు. ఓకే. ఇద్దరులో మ్యారేజ్. ఇక్కడ డ్రామా ఆర్టిస్టులుగా మీకు తెలిసిందే. అట్లా చేస్తూ అక్కడి నుంచి డ్రామాలు చేస్తూ తర్వాత వరంగల్లో అన్నయ్య కూడా ఆడేవాడు అప్పుడు. అన్నయ్య కూడా డ్రామాల్లో చేసేవాడు. ఓకే. నాకు వచ్చింది. ఓకే. నా ఒక్కడికే వచ్చింది. అన్నయ్య చదువుకున్నాడా? లేదు, ఆయన 7th దాకా పోయాడు. అంతే. అంటే అన్న మొదటి నుంచి అనారోగ్యమేనా? మొదటి నుంచి అనారోగ్యం. ఆయన పుట్టికే అనారోగ్యం. ఓకే. సో అప్పటిదాకా బతికించుకున్నారు అన్నమాట. బతికిచ్చాడు నాన్నగారు, బతికిచ్చారు. కానీ అది నా పరమశివుడు అనుగ్రహం లేకుండా పోయింది. మేము అట్లా కట్ అయిపోయింది. అయితే ఇంకా అక్కడి నుంచి ఏమైందంటే, అమ్మగారు నాన్నగారు డ్రామాలు అవి చేస్తూ, నాటకాలు, వీధి నాటకోత్సవాలు అవన్నీ చేస్తూ కూడా అటు నుంచి ఇటు వరంగల్లో ఉన్నాం, హైదరాబాద్కి వచ్చాం, మళ్ళీ ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓకే. సో అందువల్ల ఏంటంటే, నాటకాలు వీళ్ళతో పుట్టి పెరిగి తిరుగుతూ ఉండడం వల్ల నాకు అది సంక్రమించింది. అది వంట పట్టేసింది. ఓకే. ఆ తర్వాత నాన్నగారు చనిపోవడం, నేను ఇంక అక్కడి నుంచి 14 ఏళ్ల క్రితం అన్నయ్య నాన్న చనిపోయారు. ఇంకొక ఆయన ఉన్నాడు, అన్నయ్య, రెండో ఆయన నాకంటే ముందు. ఓకే. మొత్తం ముగ్గురు అన్నదమ్ములు. ఓకే. అమ్మాయిలు ఎవరు లేరు, అంతే. అబ్బాయిలు ముగ్గురు. ఇంకొక ఆయన పెళ్లి చేసుకున్నారు, ఆయన జాబ్ చేసుకుంటూ బయట ఉన్నారు. ఓకే. ఇంకా నేనేమో ఇటు సదుకుడు పెట్టుకొని టిఫిన్లో ఆ నుంచి ఇటు వచ్చి తిరుగుతా ఉన్నా. అక్కడే సింగిల్గా ఒకడు తిరుగుతా ఉన్నా. అమ్మగారు అక్కడే ఉన్నారు. ఊళ్ళో రావణతోనే ఉన్నారా? నెల్లూరులో ఉన్నారు. ఓకే. నెల్లూరులో ఉన్నారు. సో ఇట్లా ఈ రాష్ట్రాలు అక్కడ ఇక్కడ తిరుగుతా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, అది తిరుగుతా మనకు అందరితో పరిచయాలు అట్లా ఉండడం వల్ల, నాన్నగారితో కూడా తిరగడం వల్ల ఈ కొంతమంది పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం నాన్నగారు చనిపోయిన తర్వాత మాటలు అయితే ఏమి, మనల్ని ఎడ్యుకేషన్ వచ్చేసి నాది ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ చేశాను. సూపర్. మీ అందరిలాగా కాదు, చదువు అంటే ఇష్టం, అంతేగాని టాప్ ర్యాంకర్ని కాదు, ఇష్టం, చదవగలను. విజ్ఞానం చదువు నేర్పిస్తుంది అనేది మా నాన్నగారు చెప్పేవాళ్ళు. సో అందుకని ఈరోజు ఇంత నడవిడిక, ఇంత మాట తీరు, మంచితనం ఇవన్నీ ఉన్నాయంటే నాన్నగారు చెప్పిన విధానమే. ఇవన్నీ కూడా ఒకరి నుంచి నేర్చుకునేవి కాదు, మా నాన్నే మా గురువు, దైవం అన్ని. సో అట్లా చదువుకుంటూ నాటకాలు వేసేవాడిని. నాన్నగారు 14 ఏళ్ల క్రితం చనిపోయినప్పుడు ఏంటి కుటుంబ పరిస్థితి ఏంటి? ఆర్థికంగా చాలా బాగుంది. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఆర్థికంగా చితికిపోయాం. అప్పుడు నాన్నగారు ఉన్నంత కాలం రాజాను. నాన్నగారు అన్నగారు ఎప్పుడైతే చనిపోయారో ఆర్థికంగా చితికిపోయామన్నా. ఆర్థికంగా చితికిపోయాం. స్టిల్ ఇప్పుడు కూడా లేదు ఏమి.
చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, కాస్త కొత్త చిన్న చిన్న అప్పులు ఉంటే కట్టేశాను. ఓకే. నాన్నగారికి అప్పుడప్పుడు తెచ్చినాయి Hmm. కట్టేసాం. క్లియర్. ఒకరు వచ్చి మనల్ని రే సునీల్ నువ్వు డబ్బులు ఇవ్వరా అనేవాళ్ళు లేరు. హ్యాపీ. సో ఎవరు ఇప్పుడు ఎవరికి ఒక్క రూపాయి రుణగ్రస్తుడివి కాదు నువ్వు, రుణగ్రస్తుని కాదు, రుణ విముక్తుడివి. అంతే. Hmm. అలా ఉంటా. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. ఓకే. నాకు ఒక చేతిలో అట్లానే జేబులు నిండుగా కూడా ఉండవు. జోబీ నిండుగా ఉండదు. అలాగే ఒకరు ఏదన్నా అన్నా కూడా నేను ఉండలేను, ఖచ్చితంగా దాన్ని తీసేయాలి. ఓకే. అలా అలా అటు నుంచి స్టార్ట్ అయింది. ఇది ఎట్లా అబ్బింది ఈ ఇమిటేషన్ అనేది? అదే మా అమ్మ నాన్న చేస్తున్న టైంలోనే నేను నాటకాలు, వీధి నాటకోత్సవాలు ఇవన్నీ తిరుగుతూ ఉండేదన్న. ఆ తర్వాత ఏంటంటే ఈ మిమిక్రీ ఆర్టిస్టులు వస్తుంటారు కదా అప్పుడప్పుడు, అక్కడెక్కడ మా నాన్నగారితో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అప్పుడు మా నాన్నగారు చెప్పారనమాట, అది మిమిక్రీ అయ్యా, నేర్చుకుంటే బాగుంటుంది అది ఇదని చెప్పిన తర్వాత అక్కడి నుంచి నాకు 6th 5th చదువుతున్నప్పుడు 6th వచ్చేసాను. ఓకే. ఆ టైం నుంచి నాకు బాగా ఫస్ట్ ఎవరిని ఇమిటేట్ చేసావు? బాబు గారిని. అవునా? ఎప్పుడది ఏ సందర్భంగా ఎప్పుడు చేయాలనిపించింది? అప్పుడు ఈయన ఏదో పని మీద వచ్చారు, ఎవరు బాబు గారు. అక్కడ మేము చూసాం, చిన్నపిల్లలందరూ తీసుకుపోయారు బస్సులో వేసి మమ్మల్ని స్కూల్ డిప్యూషన్ కింద ఏదో తీసుకెళ్ళారు. ఎక్కడ ఎక్కడ? నెల్లూరులో. అదొక సందర్భం ఏదో. నేను అప్పుడు 6th. అప్పుడు ఆయన మా నాన్నగారు చెప్పున్నారు ఆల్రెడీ ఒకరు వాయిస్ని ఒకరు చేసేదని. అది నేను అక్కడ బాబు గారిని చూసా. ఆయన ఇట్ అంటాం, ఇట్ అంటాం, అవి చూసిన నేను. చూసి ఇప్పుడు ఈయన అంటే ఇంకోటి ఆ హడావిడి, కారులోంచి దిగడం, సెక్యూరిటీ, ఆ గన్స్ పట్టుకొని అట్లా అందరినీ ఇట్లా సీఎం మనకు తెలియదు, సీఎం ఆ రేంజ్, ఇట్లా జనాన్ని ఇటు నెట్టేసేసి ఆయన మధ్యలో నడవటం, అంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనేది ఒక ఐడియా ఉంది మైండ్లో. చేస్తే ఇలాంటి వ్యక్తిని చేయాలరా అనుకునేది. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన అన్న. మొదట ఆయన్ని ఇమిటేట్ చేశాను. ఫస్ట్ చంద్రబాబు గారిని ఇమిటేట్ చేశాను. అక్కడి నుంచి ఊరినే వాయిస్ వచ్చేది లేదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాయిస్ వచ్చింది. ఇక్కడి నుంచి ట్రావెల్ అయితే డిగ్రీ నుంచి ట్రావెల్ అవుతా ఉంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ టీచర్స్ డే, మా టీచర్స్ డేకి చేశాను. అప్పుడు నేను పాడను. మామూలు మన పాటలు ఉన్నాయి కదా, అయ్యో చదువుంటే 3 కన్నని అమ్మగారు పాడుతున్నది. చదువు అంటే 3 కన్ను ఓ విద్యార్థి, చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆలోచన పెరిగింది చదువు వల్లనే, వివేచన కలిగింది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదవాలిరా. ఇప్పటికే గుర్తుంది అది. అట్లా సూపర్. అట్లా అప్పుడు దాకా పాటలు పాడేవాడిని. ఈ టీచర్స్ డేలో ఎప్పుడు మా కాలేజీలో ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా ముందు నేనే. మనకు చదువు తప్ప అన్నీ వచ్చు, చదువు తప్ప అన్నీ వచ్చు అన్నమాట. మిగతా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అన్ని యాక్టివిటీస్ ఇది రాదు. అదే చదివేవాడిని, అంత బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట. అదే క్లాస్ జరుగుతాడు, ఇటు నుంచి పారిపోవటం, పేపర్లు వేసి ఇది మన బ్యాచ్. అయితే బాగానే ఉంది. కానీ యాక్టివిటీస్ ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగితే మనం ఉండేది ఫస్ట్. ఓకే, వాడు నాన్న సునీల వాడు పిల్లలు రా అనేది మా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు, శశికాంత్ రెడ్డి అన్న కరస్పాండెంట్. అయితే అప్పుడు దాకా నేను పాటలు పాడతానని తెలుసు, కానీ ఇలా మిమిక్రీ చేస్తానని తెలియదు ఎవరికి. అప్పుడు మైక్లో ఈ పాట పాడి తర్వాత వెంటనే బాబు గారు, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు నన్ను చిన్న చిన్న పాటలు పాడుతుంటే చూస్తారు, ఇప్పుడు నేను బాబు గారు చంద్రబాబు గారు ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ ఒకసారి చూడని చెప్పి అప్పుడు మైక్లో అందరూ స్టన్ను, సునీల
ఏం చేస్తాడు ఇటు? మా ఫ్రెండ్ గారు, అరే ఏంటి ఎట్లా తగులుకున్నావు నువ్వు మాకు అని వాడు, ఉన్నట్రా చేస్తానని చెప్పేసి అప్పుడు మైక్ తీసుకొని ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే ఈరోజు టీచర్స్ డే అంటే చాలామంది విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు. ఇదే మాదిరిగా మనం ముందుకెళ్ళాలి. మీరందరూ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం మన టీచర్స్ మనకి ఇచ్చారు. వాళ్ళు మనకి ఎంతో విజ్ఞానం నేర్పిస్తారు. దాన్ని మనం మెదడులో పెట్టుకొని ఒక విజనరీతో ఆలోచించి ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇలా మాట్లాడినా అసలు అంటే మా కరస్పాండెంట్ అన్నా మా శ్రీనివాస్ సారు వీళ్ళంతా షాక్ అయిపోయి, అరే సునీల్ ఎప్పుడు చూసారు ఇదా? ఆయన పక్క మన లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు. మా కరస్పాండెంట్ సార్, ఇది ఎప్పుడు నేర్చుకున్నారు నువ్వా? నాకు పిచ్చ కాదు. మీరు ఊరికెత్తుతూ మాట్లాడతారు ఊరికే. ఆయన నవ్వుకునేవాడు, పక్క తిరిగి నవ్వుకుంటాడు. మీరు ఊరికి మాట్లాడతారు, ఎవరు మాట్లాడుతున్నా మేము అనేది. అసలు ఎంత కామెడీ సార్ వాళ్ళు. అట్లా వినిపించేసేది. ఆ తర్వాత రజనీకాంత్ సార్ అంటే బాగా ఇష్టం. అంటే ఆయన ఇమిటేషన్ వాయిస్ రాదు, ఆయన బాడీ లాంగ్వేజ్ ని బాగా ఇమిటేట్ చేస్తా. సార్ బాడీ లాంగ్వేజ్, ఆయన నడక, టండం, షర్ట్ బై షర్ట్ వేసేసేది. షర్ట్ వేసేసేసి కాలేజీలో ఇట్ అనేది, హలో ఎక్స్క్యూజ్ మీ హౌ ఇస్ దట్ అనేది, ఎదవా దిగ అనేది అవి. అని నేను ఓకే హీరో గారు చేసుకుంటా హలో అంట పోయేది. ఈ విధంగా ఉండేది సార్ నాది క్యారెక్టర్. ఫుల్ ఎంటర్టైన్మెంట్. నన్ను తిట్టేవాళ్ళు, మళ్ళీ నేను లేకపోతే ఉండేవాళ్ళు కాదు. అందరూ నన్ను తిట్టేవాళ్ళు, మళ్ళీ నేను లేకపోతే అమ్మవారే గారు పిలవండి బాబు కాలేజీకి. లేకపోతే ఏమి ఉండదు, ఉండదు, అదే పెప్ లేదు, ఫ్లేవర్ ఉండదు. అట్లా నన్ను బాగా తీసుకొని నేను బాగా ఎంటర్టైన్మెంట్ చేసేవాడిని. ఈ నాటకాలు, ఈ మైల్ ఫకీర్ నాటకం, అలాంటి ఈ బాలయ్య బాబు గారు. తర్వాత బాలయ్య బాబు గారు నేర్చుకున్నాను. బాలయ్య బాబు గారు అంటే చాలా ఇష్టం నాకు. బాలకృష్ణ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఫస్ట్ ఆయన అంటేనే పిచ్చ ఇష్టం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం నాన్నగారు. నిజంగా టీచర్స్ డే అంటే గురువులు, వేమన గారి శతకం, ఉప్పు కపురంబు పోలికి రెండు, చూడ చూడ రుచుల జాడ వీరయ్య, పురుషులు వీరయ్య, సుధావి రామ, ఇట్లా చేసేవాడు. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీకి ఈ చదువు అయిపోయింది. అప్పుడే మరి ఫ్యాన్స్ ఏర్పడ్డారా? అయ్యో, మనం వస్తుంటే అసలు ఫ్రెండ్స్ వాళ్ళు, అమ్మాయిలు అసలు వైపు అక్కడ ఆటో దిగి ఇటు అంటుండేది. ఎప్పుడు చూసినా ఇటు జోబులో చేయలు, హలో ఎక్స్క్యూజ్ మీ అనేది. ఆడవాళ్ళని, అమ్మాయిలు పోతుంటారు కదా, హలో ఎక్స్క్యూజ్ మీ ఐమ్ కమింగ్, వెయిట్ అనేది. అంటే వాళ్ళకి నా విధానం తెలుసు కాబట్టి నన్ను సీరియస్గా తీసుకునేవాడు కాదు, లేకపోతే కొడతారు. అయితే నేను ఇంకోటి చేసిన అన్నయ్య, మాది డిగ్రీ ఇంటర్మీడియట్ ఒకే కో ఎడ్యుకేషన్ కాలేజీ మాది కదా. ఇంటర్మీడియట్లో ఎవరు జాయిన్ అయినా వాళ్ళకి హైలీ చెప్తుండేవాడిని. అదొకటి ఉంది నాకు, ఎవరైనా జాయిన్ అవని నాకు బాగా ఇష్టపడ్డాను అనుకోండి, హైలీ చెప్పేసేది వాళ్ళకి. వాళ్ళు ఎంతమంది ఓకే అన్నారు, ఎంతమంది కాదన్నారు, ఎవరైతే చూస్తానో వాళ్ళకి హైలీ చెప్పేసేది. గంట కొట్టడం వెళ్ళిపోయేది. ఆడికి 2 రోజులు చూసేది, నడుచు బాగా ఈ మాత్రం నుంచి ఆ దూరం ఉండేది మా కాలేజీ డిస్టెన్స్. ఇక్కడ బస్సు దిగంగానే వెళ్తే వెనకనే పోయేది. అట్లా వచ్చే వాళ్ళకి ఫాలో అయ్యి వాళ్ళకి హైలీ చెప్పేసేవాళ్ళు. వెంటనే వాళ్ళు ఉంటారా ఖాళీగా, నేరుగా ప్రిన్సిపాల్కి పోయి చెప్పేవాళ్ళు. ఒకసారి కొట్టేశాడు, ఒక అమ్మాయి చెప్పేసింది, పోయి కొమ్మ శుద్ధంగా కొట్టేశాడు. మామూలు కొట్టలేదు ఆయన, కొట్టేశాడు. అరే
రావడతలా నా పేరు ఎవరికి తెలియదు, సునీల్ అని ఎవరు పిలవరు, మా ఇంటి పేరుతో పిలిచేవాళ్ళు. రే రాగతరావు మొబైల్ బద్రే ఇక్కడ దిగుతాను. ఓకే నేను మాత్రం కొంటే తర్వాత ఎవరు నమ్మంటావు, సర్లే ఎవరు చెప్పలే. 2 రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయి చెప్పిన. ఇట్లా వరుసగా 4-5 చెప్పేసిన. ఆ చెప్పిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు, ఓకే వీడికి ఇంకా లవ్ అనేది తెలియదు, పిల్లవాడు అంటే వీడికి ఇంకా మెచ్యూరిటీ అంటే ప్రేమ అనే విధానం మీద వీడికి ఇంకా తెలియదు. ఏదో పోయి కావాలి ఏదో అట్రాక్షన్ సంథింగ్ ఏదో మనోడు చెప్పేస్తున్నాడు కానీ దాని మీద నిలబట్టలే, అది గ్రహించాడు ఆయన. ఎంతమంది చెప్పడు కదా ఎప్పుడు ఫస్ట్ టైం అయితే ఆగిపోతాడు. ఎంతమంది చెప్పేదానికి ఆయనకు అర్థమైపోయింది. ఒరే సునీలా నీకు దండం పెడతాను రా, ఒరే ఇది కాలేజీరా, దీన్ని నాశనం చేయబాకరా. అప్పటి నుంచి నన్ను ఆయన ఇంకా రిసీవ్ చేసుకునేవాడు, చెయ్యేసేవాడు, లాక్కునేవాడు. మా నాన్నగారు చనిపోయాడు. చనిపోవడం వల్ల ఏంటంటే నా ఎగ్జామ్ ఫీజు కూడా ఆయనే కట్టేది. అవునా? ఎగ్జామ్ ఫీజు కూడా ఆయనే కట్టాడు. అరే నీకు అనవసరం ఎగ్జామ్ ఫీజు కడుతున్నాను రా, కర్మ కాకపోతే నువ్వే ఇట్టు తగులుకున్నావు. అయితే అట్లా ప్రేమ అనేది తెలియదు. ఏదో అమ్మాయి కనపడింది, బాగుంది, చక్కగా కనపడింది, చెప్పేయటమే. మనకి సినిమాల ప్రభావం కూడా ఉంటుందిగా. ఆ టైంలో నాకు ప్రేమ తెలియదు, తెలిసినా ప్రేమించే టైం లేదు. ఇప్పుడు ఆ రోజు ఉంది కానీ తెలియదు ప్రేమ గురించి. ఈరోజు టైం ఉంది కానీ నాకు టైం లేదు. ఇండస్ట్రీ మీద ఫైట్ వెళ్ళాలి, ఏదో ఒక అవకాశం పట్టుకోవాలి, రెంట్లు కట్టాలి, పెట్రోల్ కుట్టించుకోవాలి, మళ్ళీ తిరుగుతా ఉండాలి, మళ్ళీ ఇంటికాడ మా అమ్మ ఉంది ఆమెను చూసుకోవాలి. ఇది ఒక టైం అయిపోయింది నాది. సో ఒక టెన్షన్ లైఫ్ లో నడుస్తున్నా, ప్రెజర్ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది ప్రేమని. ఐ మీన్ నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏమీ ఉండవు డబ్బులు కూడా. ఖాళీ అందుకునే ఒక ఇదిగా కనపడుతుంది, సింబాలిక్ గా కనపడుతుంది, ఖాళీ చెప్పి పెట్టుకుని వచ్చా. అదే కదా, ఎప్పుడు అలాగే ఉంటుంది. నా దగ్గర అలాంటివి చూపిస్తున్నాండి యువతలకు వస్తుంటాయి. అయితే ఈ రోజుల్లో ప్రేమ చాలా కాస్ట్లీ అయిపోయింది అన్నయ్య. సో మనం తీసుకెళ్ళి ఒక టీ కూడా తాపించలేము. అలాంటప్పుడు మనకెందుకు ప్రేమ? ఇది అయిన తర్వాత నేను తాగిస్తాను నీకు. మీరు తాగిస్తారులే, అమ్మాయి తాగిస్తే కదా. ఎవరికి కాఫీ తాదాం రా అని చెప్పి ఎవరు ఆఫర్ చేయలేదా? నువ్వు ఎవరికి చేయలేదా? నీకెవరు చేయలేదా? నేను ఎవరికి చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు. చేస్తారేమో వెయిటింగ్, మొహం చూడంగానే అనేది పోతున్నారేమో, అలా జరిగిపోతుంది. అయితే ఈ విధంగా ట్రావెల్ అవుతూ ఇండస్ట్రీ మీద స్టార్ట్ అయింది కెరీర్. తర్వాత వెంటనే నేను డిగ్రీ పాస్ అవ్వడం, వెంటనే కృష్ణ చైతన్య నెల్లూరు కాక్టూర్ ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ ఎంబీఏ ఫీజు ఎవరు కట్టారు? మా అమ్మగారు. ఎంబీఏ స్టార్ట్ అయింది. ఎంబీఏ చదువుతున్నప్పుడే కండక్టర్ వర్క్ చేసాం కోమెట్ల సర్వీస్ నెల్లూరు. అందులో వాళ్ళతో డైరెక్ట్గా వాళ్ళతో కాదు, మనీ అని ఒక ఆయన ఉన్నాడు కండక్టర్, ఆయన కింద అసిస్టెంట్గా పనిచేసేవాడిని. ప్రైవేట్ బస్, ప్రైవేట్ ట్రావెల్స్, కోమెట్ల సర్వీస్ 1000 బస్సులు ఉన్నాయి వాళ్ళకి. అందులో ఒక బస్సులో కల్లూరుపల్లి ఇట్లా తిరిగేటి, అందులో అసిస్టెంట్ కండక్టర్ ఈయన తాగి నిద్రపోయాడు ఎలా పడుకొని. అయితే నేనే దండుకొని నాకు 150 అంత ఇచ్చేవాడు. అట్లా నా జర్నీ బాగా అటు. అది నెల్లూరు విఆర్సీ సెంటర్లో మోహన్ అని కేఫ్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆయన నాకు కాఫీ కప్పులు ఇచ్చేవాడిని. మన కాలేజెస్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి టీ ఇలా ఇచ్చేవాడిని కప్పులు. సో ఆయన నాకు ఒక 200, ఒక 50, 100 అట్లా ఇచ్చేవాడు. ఇప్పుడు మామూలుగా సర్వీస్ అలా వచ్చేసి ఈ 2 పనులు చేసుకుంటూ ట్రావెల్ అయ్యా. ఎంబీఏ ఫినాన్స్ హెచ్ఆర్ తీసుకున్నా. ఇది అయిపోయింది. చదువుతూ ఇది చేసా. ఎంబీఏ చేస్తూ ఇది చేసా. చేస్తూ మధ్య టైంలో ఈ మిమిక్రీలు, ఏదో వచ్చిన పర్ఫార్మెన్స్, ఏదో డైలాగులు ఏదో మెస్మరైజ్ చేసేది, వాళ్ళు ఇచ్చి 500 రూపాయలు జోలు పెట్టుకునేది పోతా ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎంబీఏ అయిపోయింది. నెల్లూరు పక్కనే బుచ్చిరెడ్డిపల్లి ఒక ఏరియా ఉంది, అందులో అదమా కంపెనీ ఫ్రెష్ సైట్స్, అందులో జాయిన్ అయ్యి చిన్న వర్క్స్ వాళ్ళ దాంట్లో పనిచేస్తూ అయిపోయిన తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత చేస్తూ ఇంకా కాలం గడుపుతూ
అదైతే పిచ్చి అంటే ఎక్కువ చదువుకి దానికి సంబంధం లేదు. ఆహా. ఆ. చదువు ఏమో MBA. చదువుతున్నప్పుడు ఈ పనులు చేసా. చదువు అయిపోయిన తర్వాత అకౌంటెంట్గా ట్రయల్స్లో ఉన్నా. ఏదైనా మంచి కంపెనీలో అకౌంటెంట్గా ఏదైనా జాయిన్ అవుదామని ఆ టైంలో నాకు రమేష్ అన్నని ఒక ఆయన ఉన్నాడు, ఫెర్టిలైజర్స్ బయో కంపెనీలో సేల్స్ ఆఫీసర్. ఆయన నా బయో కంపెనీ కాదు, పారిజాతం అనుకుంటా. ఆ కంపెనీలో ఫెర్టిలైజర్స్ దాంట్లో సేల్స్ ఆఫీసర్. ఆయన ఏం చేశాడంటే, అరే భయ్ అవన్నీ పక్కన వీడు, మార్కెటింగ్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు దీంట్లో రా అని చెప్పేసి వాళ్ళ సార్తో చెప్పించి అదామా కంపెనీలో జాయిన్ చేశాడు. అదామాలో చిన్న శాలరీ. అక్కడి నుంచి కెరియర్ అక్కడేం ఉద్యోగం? సేల్స్, ఇదే అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ని. ఓకే. అందరు రైతులు ఉంటారు కదా సార్, రైతుల దగ్గరికి వెళ్ళి మన ప్రోడక్ట్ ఉంటుంది కదా పెస్టిసైడ్స్లో, అది మనం ఆల్రెడీ సొదాగా నాకు తీరు బాగుంటుంది, కన్విన్స్ చేసి ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళ చేత డెమో ఇచ్చి దాని రిజల్ట్ చూసిన తర్వాత మనం అమ్మేవాళ్ళం. అట్లా బాగా ఇప్పుడు మనం వెంకయ్య నాయుడు సార్ వాళ్ళ ఊరు ఉంది మంగళగుంట, ఆ ఏరియా వెంకటచలం, ఆ ఏరియా అంతా తిరిగేవాడిని. ఇదంతా కాదు, చదువు అయిపోయింది, ఇది ఉద్యోగం, ఈ రెండిట్లోనే తిరుగుతూ ఉంది లైఫ్. అరే రే మనం నాన్నగారు ఎన్నో ఆయన డ్రామాలు చేయాలని, నాటకాలు చేయాలని ఆయన ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్ళేవాడు, మంచి తెలివిగలవాడు నాన్నగారు, మంచి వాక్కు ఉంది. అలాంటి వ్యక్తి చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆగిపోతే ఎలా? కాస్త కోస్తో ఆయన పుట్టాం కాబట్టి ఆయన బాధ్యత మనకు ఉంది కదా అని చెప్పి కొన్ని నేను చేస్తుండేవాడిని. ఈ మధ్యలో ఈ సర్టన్ పీరియడ్లో టైం అయిపోతా ఉంది, ఇక నేను ఇక ఉన్న పట్ల వెళ్ళిపోవాలి. అప్పటికేంది నాటకాలు ఇవన్నీ తగ్గిపోయింది, వాటి యొక్క ప్రాముఖ్యం పడిపోయింది, ఒకటి విధి విధానం మీకు తెలిసిందే, అవన్నీ తగ్గిపోయింది. సినిమా మళ్ళీంది. నేను ఎందుకు పోకూడదు, సినిమాలోకి వెళ్ళాలి, నేను కూడా చేయాలి, ఖచ్చితంగా నటించాలి అని 2011లో వచ్చాను సినిమా ఇండస్ట్రీకి. అప్పుడు నేను డిగ్రీ వచ్చి లింగంపల్లి అశోక్ నగర్లో మా ఫ్రెండ్ ఉదయ్ కిరణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు ఇవన్నీ చూపించేవాడు. ఆ ఉదయ్ కిరణ్ కాదు కదా? ఏ ఉదయ్ కిరణ్? ఈ ఉదయ్ కిరణ్ వేరే ఉదయ్ కిరణ్? ఈయన వేరే ఉదయ్ కిరణ్. అయ్యో, ఈయన వేరే ఉదయ్ కిరణ్ నా క్లాస్మేట్. ఈడు అన్నీ చూపించాడు, పోవడం రావడం. అప్పుడు ఇంకా ఇది మన తెలంగాణ అవ్వలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉంది. నేను వచ్చిపోతుండేవాడిని. ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళ పిల్లలకి బర్త్డే ఫంక్షన్లు అలా జరిగినప్పుడు వెళ్ళి సరదాగా ఈ వాయిస్ అలా చేసే స్కిట్స్ అలా నవ్విచ్చేసి, వాళ్ళు ఏదైనా బిర్యానీ పెడితే తినేసి ఓ దారి ఖర్చులకు 100-50 ఇచ్చేవాడు, జోలు పెట్టుకుని హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయేది. మీరు నమ్మరు, మన దిల్షుక్ నగర్ దానికి ఇంకా పైనే, అక్కడి నుంచి సరదాగా నడుచుకుంటూ వచ్చేసిన 2 ఏళ్ళ టైంలో. ఎల్బీ నగర్ కొసకి, ఇంకా వనస్థలిపురం, ఎల్బీ నగర్కి మధ్యలోనే. అక్కడి నుంచి సరదాగా పల్లీలు కొనుక్కొని బ్యాగ్ లో పెట్టుకోండి, ఆయన నవ్వులుకుంటూ ఎస్ఆర్ నగర్కి వచ్చేసిన నడుచుకుంటుంది. అప్పటికేముంది, చేతిలో డబ్బులు లేవు, 50 రూపాయలు 50-100 ఇచ్చారు. ఆ 100 రూపాయలు ఖర్చు అయిపోతే ఎట్లా? మరి పొద్దున్న టిఫిన్ ఎవరు పెడతారా? అట్టా కెరీర్ని స్టార్ట్ చేసి ఈరోజు వస్తూ 2017లో బాగా కూర్చున్నా, గట్టిగా చేయాలి అని. అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ అయింది. అసలు ఎట్లా అంటే నిద్రపోవడానికి కూడా టైం లేదు, అంత బిజీ. సినిమాలు అంత బాగా వచ్చినాయి నాకు. ఎన్ని సినిమాలు? దగ్గర 40 సినిమాలు చేస్తుంటా, చిన్న సినిమాలు 40 సంవత్సరాల కాలంలోనే చేశాను. అన్ని రిలీజ్ అయినాయి, నా అదృష్టం. డెమో ఫిల్మ్ చేశాను, షార్ట్ ఫిల్మ్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను, వచ్చిన చిన్న అవకాశాలు సినిమాలు చేశాను. కొన్ని మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా పావులు ఇచ్చారు, ₹1 ఇచ్చేవాళ్ళు ఆగిపోయినప్పటికీ కూడా. అట్లా కెరీర్ని ఫస్ట్ షూటింగ్ అయింది వారం రోజులు చేసాం నెల్లూరులో. ఎక్కడి నుంచి తీసుకెళ్లారు నన్ను, నెల్లూరు నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి నెల్లూరు తీసుకెళ్ళారు. ఫస్ట్ ఫిలిం క్రాంతి అబ్బాయి పేరు, ఆయన తీసుకెళ్ళాడు. వారమే షూటింగ్ చేసి ఆగిపోయింది సినిమా. అయినప్పటికీ కూడా ఆ ప్రొడ్యూసర్ గారు ఆ అబ్బాయితో మాట్లాడి ₹15,000 నా చేతిలో పెట్టించారు. వారం రోజులకి 15,000 ఇచ్చారు. వచ్చి రాగానే 12,000 పెట్టి బాక్సర్ బండి కొన్నా. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక కనుక్కునేది ఏంటంటే బండి లేకుండా ఏ పని సెకండ్ హ్యాండ్. వెంకటగిరిలో ఒక మెకానిక్ ఉన్నారు,
నేను పోయినప్పుడే బండి వస్తున్నాడు. అన్న నమస్తేనా, నేను ఆర్టిస్ట్ని, ఈ బండి అని ఇస్తావా అన్న. తమ్ముడు నేను వాడుకోవడానికి పెట్టుకున్నానమ్మా అన్నాడు. మీరు ఏందన్నా పెద్దోళ్ళు, మీకు ఏ బండి వస్తుంది, నాకు ఇవ్వరాదు అన్న. 12,000 తీసుకుని ఆ బండి ఇచ్చాడు. ఆ 12,000 తీసుకుని ఆ బండి తీసుకున్నాను. అబ్బా 6 నెలలు తిరిగాను ఇండస్ట్రీలో బాగా. పెట్రోల్ కొట్టడం హైదరాబాద్ అంతా రింగు. అదే బండి ఉంది నాకు, ఇంతకుముందు నడిచిన చోట ఇప్పుడు బాక్సర్ బండి. అసలు ఆ బాక్సర్ బండి కూడా మైలేజ్ బలి వచ్చేది. ఇట్లా వెంటనే ఎట్లా కెరీర్ 2017 నుంచి గట్టిగా కూర్చొని చేస్తూ 2019లో తరుణ్ భాస్కర్ అన్నతో సినిమా పడింది. ఆ పరమశివుడు, మా నాన్నగారి ఆశీస్సులు, మా అమ్మగారి ఆశీస్సులు ఇవన్నీ కలిసి వచ్చి ఒక మంచి సినిమా పడిందిరా. నా కెరీర్ కూడా చాలా ముందుకు వెళ్తుందని నేను కూడా కలలు కన్నా. మీరు ఇందాక అన్నారు కదా, కన్నా. అబ్బా హ్యాపీరా. అదేంటి మీకు మాత్రమే చెప్తా. ఆ సినిమా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. తరుణ్ భాస్కర్ అన్న గురించి చెప్పాలంటే ఆయన తలుసుకుంటే ఆయన పక్కన ఏ పెద్ద హీరోను, పెద్ద యాక్టర్ని పెట్టుకోవచ్చు. అంతే కదా, వెల్ నోటెడ్ డైరెక్టర్ గారు, అప్పటికే డైరెక్టర్ మంచి పేరుంది, జాతీయ అవార్డు కలిగినటువంటి పర్సన్ ఆయన తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఒక కొత్త ఆర్టిస్టు ఆయన పక్కన చేయడానికి ఆయన ఒప్పుకున్నాడంటే నేను అసలు ఫస్ట్ గాలిలో ఉన్నా. మా అమ్మని ఆల్రెడీ నిద్రపోనిట్టున్నా, నేను రైతుల్లో మాట్లాడుతూనే ఉన్నా. అన్నతో ఓకే అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయాను, ఇటు వెళ్ళిపోయాం. ఇక మా అమ్మతో కట్ చేస్తే మా అమ్మాయి ఆనందాన్ని అంతా అమ్మతో పంచుకున్నావు. మా అమ్మతోనే పంచుకుంటా ఇప్పటికి ఎవరితో పంచుకోను. అది 2 అయినా 3 అయినా 4 అయినా మా అమ్మతో ఫోన్ చేసి మాట్లాడి ఆవిడతోనే చెప్తాను, ఇంకెవరితో చెప్పను. ఈ వినడానికి వాళ్ళకి టైం లేదు, చెప్పడానికి మనకు టైం రాదు, అది మనకి ఇష్టం ఉండదు. మా అమ్మే నన్ను అర్థం చేసుకొని నా మాటలు, నాకు ఏ మాటలు చెప్తే నా మనసు సంతోషపడుతుందో ఆమెకు తెలుసు. ఆవిడ కూడా అలాగే మాట్లాడుతుంది. నా మనసు ఏ మాటలు చెప్తే సంతోషపడుతుంది అనేది నేను మాట్లాడే తీరును బట్టి మా అమ్మ చెప్పేస్తుంది. ఆమె చెప్పే మాటలకి నేను చెప్పే మాటలకి కన్న కొడుకుని ఎలా ఎంకరేజ్ చేయాలో అలా ఒక కన్న తల్లిగా ఎంకరేజ్ చేస్తాను. కన్న తల్లి కాదు, ఒక ఆర్టిస్ట్ గా ఆమె ఆర్టిస్ట్ కదా. ఆమె ఆర్టిస్ట్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ యొక్క ఏదైతే అనుకుంటూ తన యొక్క దారిలో ఏ విధంగా వెళ్తున్నాడో దాన్ని ఆమె కరెక్ట్గా క్యాచ్ చేసేసింది. ఇండస్ట్రీలో నన్ను పలానా వ్యక్తి ఇలా అన్నాడు అని చెప్పినా కూడా దాన్ని 4 రకాలుగా ఆలోచించి చెప్పేస్తుంది మా అమ్మ. ఓకే, దానికి ఇట్లా ఉండు, దానికి ఇట్లుండు, దాన్ని ఇట్లా మాట్లాడుకో, ఇట్లా చెయ్యి. ఓకే వాళ్ళతో వద్దు, అలా వెళ్ళకు, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు, వెళ్ళొద్దంటే కాకపోతా. అది ఎంత పెద్ద పైన మా అమ్మ చెప్పిందంటే ఆగిపోతా. అది లక్షలు వచ్చినా సరే ఇక ఆగిపోతా. అట్లా అమ్మగారు ఎంకరేజ్. 2019 సో మారింది అప్పుడు కెరియర్ స్టార్ట్. అదే దిశ మారిపోయింది. రజనీకాంత్ గారి భాష రిలీజ్ అయింది మాది. కడితే కరోనా ఆ రేంజ్లో రిలీజ్ అయిన సినిమా. విజయ్ దేవరకొండ సార్ వాళ్ళ నాన్నగారు కూడా పిలిచి చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. ఎందుకంటే ఆయనే ప్రొడ్యూసర్ సార్. ఆయన గోవర్ధన్ సారు నాకు అప్పుడు దాకా తెలీదు ఆయన ప్రొడ్యూసర్ అని. ఎప్పుడు రాలా సెట్కి. ఇక్కడ మేము చేసింది మన జీవికే మన ఆపోజిట్ లొకేషన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారు కదా సార్, ఎక్కడ మన జేఆర్సీ కన్వెన్షన్ పెట్టారా. ఓ అబ్బాయి అన్నాడు నన్ను. ఈయన ఎవరు నన్ను పిలుస్తున్నాడు అనుకున్నా. అర్థమైపోయిన తర్వాత ఓ అబ్బాయి రా అన్నాడు. ఈయన ఎవరు నన్ను పిలుస్తున్నాడు అనుకుంటూ దగ్గరికి పోయినా. భుజం చెయ్యేసి బాగా చేసావు సినిమా, చాలా బాగా వచ్చింది అన్నాడు. అవునా, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయాడు. ఎవరికి ఒక ఆయన వచ్చాడు, నాన్న ఎవరైనా ఆయన ప్రొడ్యూసర్ అన్నాడు. ఓ సార్ సార్ ఇక ఎనగ పట్టుకొని పోయినా, లోపలికి వెళ్ళిపోయినా. నన్ను వెంటనే కాళ్ళకి దండం పెట్టి సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఆపర్చునిటీ అని అన్నా. విజయ్ దేవరకొండ సారు వాళ్ళ మేడం గారు సారు వాళ్ళందరూ కూర్చున్నారు. వచ్చి మేడం గారు అందరూ కూర్చున్నారు. నేను లేచిపోతున్నా, మన పక్కన కూర్చుందా, అటు సైడ్ కూర్చుందాం అని. ఆయన వెంటనే చేసి ఎడపోతున్నా కూర్చో
అని చెప్పి విజయ్ దేవరకొండ సార్ వెనకాలే నన్ను కూర్చోబెట్టి ఎడగబోతున్నావు ఎడగబోకో కూర్చో అని అన్నాడు. ఎక్కడ సార్ అభిమానం? అసలు ఎవరు ఎక్కడ నిజంగా ఎంత ఆనందం వేసిందో. కట్ చేస్తే కరోనా సార్ టోటల్ అదే మళ్ళీ అంతా కిందకి డౌన్ అయిపోయి సార్. అప్పుడు దాకా పావలా రూపాయి పెట్టుకున్నాను కదా, అంతా ఖర్చు అయిపోయింది సార్. చేతిలో డబ్బులు లేవు. మా నాన్నకి 2 వైఫ్, అక్క చెల్లెలే, అవునా? 2 ఓన్ సిస్టర్సే. వాళ్ళిద్దరిని చూసుకుంటూ మనం ముందుకెళ్తూ తర్వాత మళ్ళీ 2021లో వచ్చా కరోనా మొత్తం సర్దుగిన తర్వాత. 1 లేదు, 2 లేదు, 3 కూడా లేదు సార్. ఈ 3 సంవత్సరాలు కుక్క కూడా పడదు ఆ పాటు. కాలంటే పిచ్చి, ఇది తప్ప వేరే నాకొద్దు. సచ్చినా బతికినా దీంట్లో చేద్దాం, దీని అమ్మ జీవితం సినిమా కోసం చచ్చిపోయాడు రావడం అంటారేమో అని దీంట్లో ఉండిపోయాను సార్. 2023 డిసెంబర్ 31 కూడా నేను కూడదలేదు. డబ్బులు లేవు, జాబ్లో డబ్బులు లేవు, ఎవరిని అడగలేము. ఇలా ఉంది కెరీరు. రెంట్లు ఎవరో ఒకరు మీ బోటోళ్ళు ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చేవాళ్ళు. రెంట్ తక్కువగానే ఉండేది, 3,000 2,500 అట్లా ఉండేది. ఎవరొకరు ఆ టయానికి ఇచ్చేసేవాళ్ళు. కానీ అలా ఇదే అట్లా ఇబ్బంది పడతా 2023 డిసెంబర్ అయిపోయింది. జనవరి 1 24 ఆ టైంలో వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి సార్ క్యారెక్టర్. జీవితాన్ని మార్చేసింది అంతే. ఓకే. ఈరోజు బయటకు వెళితే గుర్తుపట్టని వాళ్ళే లేరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య, జగన్ సునీల్ రాను ఆయన ఎప్పుడు 100 కాలం బాగుండాలి. నిజంగా ఆయన వల్లే ఈరోజు సునీల్ రావినొత్తుల చాలా బాగున్నా. జగనన్న పుణ్యం, జగనన్న పుణ్యం. అదే నేను మంచి చేశానో చెడు చేశానో తెలియదు, ఆ టయానికి చేశా అదే అంతే. అది 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 పరమశివుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదన్నట్టు ఆ టయానికి అది చేయాల్సి వచ్చింది. 1 నా బలహీనత, ఫుడ్ లేకపోవడం, చేతిలో పావలా రూపాయి లేకపోవడం, అదే టైంలో అవకాశం రావడం, ఒక కళాకారుడిగా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, అదే ట్రావెల్ అయిపోయింది. నిజంగా ఆయన వల్లే ఈరోజు బాగున్నా, ఆ క్యారెక్టర్ వల్ల అంతే. అట్లా జగనన్న దాని వెనకాల ఎంత హిస్టరీ ఉంది. మా అమ్మ ఒకటి చెప్పింది అన్నయ్య, 2019లో మీకు మాత్రం చెప్తా, రిలీజ్ అయిన తర్వాత 3 రోజులు ఛార్జింగ్ పెట్టే ఉన్నా ఫోన్లు. ఒరే బావా బలి చేశారు నువ్వా, బాగుందా సర్లే. అరే ఇంకోటి ఫోన్ చేయాలి, అరే బావా సినిమా చూసాను ఇప్పుడే అన్నారు, బాగుంది. ఓ మన ఇండస్ట్రీలో కూడా బాగా వచ్చేసిందిరా అద్దిరా. మనం ఉంటారు కదా ఎత్తేవాళ్ళ ఎట్లా వచ్చింది అది? వేరే సురేష్ అన్నని, సురేష్ అన్నయ్య ఆయన పేరు, సురేష్. ఆయన ద్వారా ఆఫీస్కి వెళ్ళాను. విషయం ఏంటంటే నా స్కిన్ టోన్ వల్ల వచ్చింది అది. నేను నలుపు అవ్వడం వల్ల నాకు అది దొరికింది. కారణం ఏంటంటే డైరెక్టర్ గారు షమీర్ సుల్తాన్ గారు అని చెప్పి తమిళ్ డైరెక్టర్ గారు, తరుణ్ భాస్కర్ సారు, విజయ్ దేవరకొండ సార్కి వాళ్ళ ఫ్రెండ్ అంట. ఆయన నా స్కిన్ టోన్ చూసి ఇతనైతే పర్ఫెక్ట్ గా ఉంటాడని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. ఏ సినిమా అది? అదే మీకు మాత్రం చెప్తానే. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి ఇదే లేదే, అందరూ నన్ను పైకి ఎత్తేసారు. సినిమా భలే వచ్చింది, నీ క్యారెక్టర్ బాగుంది, అది ఇదని అయితే వేసేసారు. చేతిలో డబ్బులు లేవు. కట్ చేస్తే చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు టీవీ నూడు పెట్టేస్తాడు, టీవీ కూడా దాగిపెడతాడు. నామోష అడగాలంటే నామోష ఏంది, మనం ఆల్రెడీ ఎత్తేసారు అంతే కదా. ఈ ఫ్రెండ్స్ అందరూ ఎత్తేసారు. నేను ఇంత ఉండిపోండా సినిమా రిలీజ్ అయిపోయిందని. అందరూ ఏడకపోయినా సినిమా చూసాం చాలా బాగుంది, సెటిల్గా మంచిగా భలే చేసావు సునీల్ అని అంటాం. ఆ టైంలో 1 గంటకు కాల్ చేసాం అమ్మకి, అమ్మా నమస్తే, ఎరా సినిమా రిలీజ్ అయింది, అందరూ బాగా పొగుడుతున్నారమ్మా, మరి ఏంటైతే అనింది. తినడానికి డబ్బులు లేవని. ఓకే, నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా, లేకపోతే ఇంకొక యాక్టర్ అనుకుంటున్నావా, ఎవడరా నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, ఎవరు నువ్వు అసలు, నువ్వెక్కడున్నావు, కోటేశ్వరుడు కొడుకు కాదు నువ్వు, ఒక వీధి నాటకోత్సవాలు చేసుకునేటువంటి ఒక సాధారణ ఆర్టిస్ట్ ఒక కొడుకువి నువ్వు.
నీకు అంత పిస్టేజా? చేసిందే ఒక తొగడలో సినిమా, దానికి నీకు పిస్టేజా? ఎవడో నువ్వు అని మా అమ్మ అనింది. నెత్తి మీద ఉన్న కళ్ళు అప్పుడు ఏడకు వచ్చినాయి. ప్రతిరోజు అడుక్కు తినాలి, ఇదే జీవితం. నువ్వు ఎంత పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు ఒకరి దగ్గర అడగాలి, పెట్టించుకో తినాలి, అంతే. నీకేం కావాలో అడగందే ఎవరు పెట్టరు, అడిగి తినాలి అంతే. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా అంబానీ అయినా సరే డబ్బు తినాలిగా, అంతే కదా, కూడే తినాలి. అది నువ్వు అడగాలి, పెట్టించుకో తినాలి, అంతేగాని నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు, ఈ స్థాయిలో ఉన్నావు, వాడు మాట ఈడి మాటని నువ్వేంది నేను ఏదో పెద్ద స్టార్ని అయిపోయినట్టు ఏం బిల్డప్పా అని మా అమ్మనింది. ఒక్కసారిగా అన్నయ్య గాలి బోటుకి ఆ పినిస్తో పొడిచినట్టు బక్కగా అయిపోయి, అంతే అంటావా మా అమ్మని? అంతే కదంటయ్యా. ఆ రోజు నుంచి చేయించుకున్నానయ్య. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా డ్రెస్ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ చేయను. ఈ రోజు నన్ను బయటికి పోతే చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి కళాకారుడిగా గుర్తిస్తున్నారు. అసలు మీరు ఇంత సింపుల్గా ఇంత విధానంతో ఎలా ఉన్నారు అంటే, మా అమ్మ పెట్టిన గడ్డి అది. మా అమ్మ ఆ రోజు గడ్డి పెట్టింది. ఏది శాశ్వతం కాదనేది క్లియర్గా చెప్పింది మా అమ్మ. అంతే కదా. ఈరోజు నువ్వు రేపు నీ స్థాయిలో ఏరవాడు. ఏది శాశ్వతం కాదు. అణిగి మణిగి భూమి మీద ఉండాలి, అడిగి పెట్టించుకో తినాలి. ఇదే నీ లైఫ్, ఇదే జీవితం. ఎవరిదైనా సరే, వాడు ఎటుంటాడైనా సరే, ఇలా ఉన్నవాడు మాత్రమే ఈ భూమి మీద ప్రజలతో మమేకంగా నడుచుకొని ముందుకెళ్తాడు. లేదా తోక జాడించావా, ఇదే ప్రజలు నిన్ను తొక్కేస్తారు, నిన్ను నాశనం చేసేస్తారు. తర్వాత నీ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోద్ది, జాగ్రత్త అని మా అమ్మ చెప్పిన ఆ సూక్తి ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది. ఈరోజు ఎవరు బొగిన్నా, ఎవరు ఎంత ఆకాశానికి ఎత్తినా, ఎవరెవరు ఏమేం మాట్లాడినా అలాగే అడుక్కు తింటుంటా. నేను ఇలాగే ఉంటా, ఇంతే సింపుల్గా ఉంటా. మనకి ఓ షో చేయడం, హడావిడి చేయడం అవన్నీ అలా కాదు, అలా చేయలేవు. దీనికి మా అమ్మే. ఇలా కెరీర్ స్టార్ట్ అయింది అన్నయ్య. మిమిక్రీ, ఆ నాటకాలు, చిన్న షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఛాన్సులు బాగానే వస్తున్నాయి. సినిమాలు 6-7 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. 6-7 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఒక వెబ్ సిరీస్ ఒకటి చేయబోతున్నాం. ఇంకో 2 సినిమాలు. ఇప్పుడు కూడా డబ్బులు రాలా, పేరు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా గుర్తుపట్టడం, అన్న నువ్వు మంచి ఆర్టిస్ట్ అన్న అనడం అంతా బాగానే ఉంది. ఆఫర్లు వస్తున్నాయి కానీ జేబులు నిండే కార్యక్రమం మాత్రం అంటే జోబు నిండా కంటే ముందు పొట్ట నిండడంలే, పొట్టబడి నిండడంలే. అదే ప్రాబ్లం. ఎందుకని అవకాశాలు ఉన్నప్పుడు అంటే శబాష్ అనేవాళ్ళు, భుజం తట్టేవాళ్ళు అందరూ కూడి పెట్టరనయ్యా. ఆ చేతులు శబాష్ అనడానికి, చప్పట్లు తట్టడానికి మాత్రమే. కడుపు చూసే చేతులు వేరు. ఓకే. నాకు ఇంతవరకు కడుపు చూసే చేతులు దొరకలా. ఇప్పుడు దాకా దొరకలేదు. ఇక మీద దొరుకుతుందని ఆశతో ఉన్నా. ఈ పేరుతో పాటు అది కూడా ముందు వస్తుంది అనే ఆశతో ఉన్నా. అలాగే నన్ను చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, భుజం తట్టి సూపర్ అనే వాళ్ళు ఉన్నారు. సరే, నువ్వు మిమిక్రీలు ఇవన్నీ చేస్తావు కదా, నీకు బాగా ఎక్కువగా ఇప్పుడు నువ్వు ఇమిటేట్ చేసిన వాటిలో ఎవరిని ఎక్కువగా ఇమిటేట్ చేసి ఉంటావు? బాలయ్య బాబు గారిని. అవునా? ఓకే. బాలయ్య బాబు గారిని బాగా చేశాను. ఆయనతోనే ఒక సంస్థ ప్రైవేట్గా నంది అవార్డులు బహుకరిస్తుంటారు. అవును, అవి కూడా ఇచ్చారు త్యాగరాయ గాన సభలో. నంది అవార్డులు గవర్నమెంట్ ప్రైవేట్లు ఎవరో ఇచ్చారన్నయ్య, ఒక సంస్థ వాళ్ళు నన్ను పిలిపించి. ఓకే. కల్చరల్ మొత్తానికి ఒక సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమంలో నాకు ఒక బహుమతి వచ్చింది. ఓకే. అలాంటి బహుమతులు రెండు ఉన్నాయి. 2 బ్యాగుల నిండా 2 బస్తాలు ఉంటాయి. మనం ఎక్కడ పోయినా అంటే బాలయ్య బాబు ఇమిటేట్ చేయటం ఇదంతా కూడా, ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర ఏంటంటే ఆల్ ఇన్ వన్. ఇప్పుడు ఇందాక బాలనాగమ్మ నాటకం వేసామా, నాటకం అలాగే పద్యం పాడామా, పాటలు పాడామా, మిమిక్రీ చేసానా, మామూలు డైలాగులు చెప్తానా. అంటే ఎవరన్నా ఇప్పుడు కలిసారనుకో, ఫస్ట్ ఎక్కడికన్నా ఏదైనా ఆడిషన్ చేయాలంటే ఫస్ట్ అక్కడ ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తామంటే, ఫస్ట్ ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాను, ఒక సినిమా నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఆ సందర్భం ఏందని అడుగుతా, సినిమా దేని మీద తీస్తున్నాం,
క్లాసా లేకపోతే మాసా, దేని మీద ఇస్తున్నాం? ఒకవేళ మాసే అనుకోండి, మన స్టైల్ తగ్గట్టు మాసు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, అప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఈ భూమి ఉంది, ఈ భూమిని ఆక్రమించుకున్నాం తెలిసిందే, ఒకడు వచ్చాడు భూస్వామి తిరిగాడు, రే ఇది మాది, మా తాతలు ముత్తాతలు ఉన్నటువంటి పొలాన్ని మీరు ఆక్రమిస్తారా, కూలి తక్కువ నా కొడకలారా అని తన్నాడు. ఆ తన్నినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది? అయ్యా అయ్యా, మా తాతలు ఇక్కడే పుట్టారు, మా నాయనలు ఇక్కడే పుట్టారు, మేము ఇక్కడే పుట్టాం. అయ్యా మీరు ఉన్న పొలంగా వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోబట్టే మేము యాడికి పోతామయ్యా? అయ్యా అయ్యా దొరగారు మీకు దండం పెడతామయ్యా, ఇప్పుడు భార్య బిడ్డలు వేసుకొని ఎక్కడికి పోవాలయ్యా? అయ్యా మీ కాలు పట్టుకుంటామయ్యా. అయ్యా అయ్యా మమ్మల్ని ఆలకించండి అయ్యా. అయ్యా అయ్యా మేము పేదోళమేనయ్యా, దొంగ వాళ్ళం కాదయ్యా, మమ్మల్ని ఆదరించండి అయ్యా. ఈ టైప్ ఆఫ్ లో ఉంటుంది, ఈ టైప్ లో ఉంటుంది ఒక సెక్షన్. అదేంటి భూస్వామి విధానం. అదే మామూలుగా ఇంకేదన్నా మనం కార్యక్రమాలు మనం మామూలు క్లాస్గా ఏదన్నా ఉంటే ఆ టైపులో వేస్తాం. ఏది మామూలు ఇచ్చిన డైలాగులు, ఏమా వాడవా, ఏరా ఒరే బావా లేదు నువ్వేనువా, అమ్ములు కదా అమ్మి నేను తెగ ప్రేమిస్తుందిరా, నువ్వేం తేడుండవా చేసావా చదువువా. అమ్మయ్యా ఈ నా కొడుకు ఏమైనా ఉంటే ఆ పిల్ల నాకు మిస్ అయిపోయేది. కవిత నేను వచ్చేస్తున్నా ఉండు. అమ్మో ఏందమ్మా నన్ను చూసి అలా వెళ్ళిపోయావా, నిన్ను 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానమ్మా, ఐ లవ్ యూ నేను చెప్పాను నువ్వు చెప్పచ్చుగా. ఇలా ఒక కామెడీ, ఒక ఫ్రెండ్ రోల్ చేసినప్పుడు ఇలాంటి ఫన్లో నుంచి వస్తాం, ఒక ఎమోషనల్ నుంచి అది వస్తాం. ఓకే అట్లా కాదు. ఇప్పుడు ఒకసారి నీ స్కూల్ డేస్కి వెళ్తే, కాలేజ్ రోజుకి వెళ్తే ఐ లవ్ యూ చెప్పావు కదా, ఈ ఐ లవ్ యూని నేను డైరెక్టర్ని, ఎస్ నీకు నువ్వు ఇమిటేట్ చేయగల వాళ్ళ ఎంతమందిని ఇమిటేట్ చేయగలుగుతావో ఆ లవ్ ఐ లవ్ యూ చెప్పడాన్ని చెప్పు. వేసేసారుగా ఫస్ట్ బాబు గారు చూద్దాం. రే తమ్ముడు, నేను చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను. ఆ అమ్మాయిని చూస్తే నాకు ప్రేమించాలని కలిగింది. అదో ఆ పిల్ల వస్తుంది, ఈవేళ ఖచ్చితంగా చెప్పిస్తాను, మాధవి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, ఒక్కసారి నన్ను కూడా ప్రేమించు. ఇలా బాబు గారు ఇవాళ మాధవి వస్తా ఉంది, ఎప్పటి నుంచో మాధవిని ప్రేమిస్తా ఉన్నా. అరే మీరందరూ కలిసి నా గురించి కొంచెం గొప్పగా చెప్పండి రా. ఆ అమ్మాయికి మాధవి ఎప్పటి నుంచో నేను ప్రేమిస్తా ఉన్నా, ఐ లవ్ యూ. అట్లా నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని. ఆ అమ్మాయి పేరుందో తెలుసా? మాధవి. ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి ఇప్పుడు నేను చెప్పేస్తాను, ఇదిగో మాధవి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నిన్నంటే లవ్ చేస్తున్నాను, ఏమంటావు నువ్వు? ఇట్లా అబ్బో నీ అబ్బా పిచ్చ కొట్టుడు కొట్టాడు, అబ్బో ఇదిగో మాధవి నేను 2 years నుంచి లవ్ చేస్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అబ్బో ఐ లవ్ యూ. ఈ విధంగా సుధాకర్ ఏ విధంగా అమ్మాయి మరి అరే 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే అది ఒక చరిత్ర. నాన్నగారు ప్రేమించారు, మనము ప్రేమిస్తాం. అదిగో వస్తుందిగా, ఇదిగో మాధవి నిన్ను ఈ రాముడు ప్రేమిస్తున్నాడు, ఏమంటావు? ఇలా బాలయ్యబాబు గారు ఇలా రామ రా, ఇదిగో తెల్ల బడ్షీట్ వీడే రవి, ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రేమించుకోండి. నేను ఇంకొక అమ్మాయికి లైన్ వేస్తున్నా, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, అదిగో మాధవి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. ఇట్లా ఇలా చేస్తుంటాను ఇలా మనం కొన్ని చేస్తూ ఉండు. ఇదే పవన్ కళ్యాణ్ అయితే అయ్య బాబోయ్
ఆయన ఆల్రెడీ చూసేప్పుడు నన్ను ఎందుకంటే అసలు మా ఫ్యాన్స్ ఒప్పుకోరు. అమ్మ బాబాయ్ అట్లా ఆర్టిస్టులని మనం అట్లా తీసుకొని చేయొచ్చు. అంటే ఉప ముఖ్యమంత్రి కాబట్టి అది ఎట్ట పడితే అట్లా తీసుకుంటారా ఏంటి? అంటే ఇప్పుడు మరి జగన్ గారిది అయితే బాగా చెప్పారు కదా మీరు, పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అంటాను ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలని అనుకుంటున్నా. చూడు మధువి, నిన్ను చాలా సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నేనంటే ఇష్టం ఉంటే చెప్పు, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం. ఏమంటావు? ఈ విధంగా అవును. ఎవరు మిమ్మల్ని జగనన్న ఫ్యాన్స్ కొట్టపోయారా ఎప్పుడన్నా? ఎవరు లేదు. కొడతారని చెప్పేసి ఏదో అన్నారంట మీరు వాయిస్ ఇమిడియేట్ చేస్తుంటే. అట్లా ఏం లేదు. ఒక ఆయన అన్నాడు. అయితే ఆయన తర్వాత ఫస్ట్ ఇట్లా చేయకూడదు అట్లా ఇట్లా అన్నారు. అన్న ఇట్లా నేను ఆర్టిస్ట్ అన్నా, ఏదో పని వచ్చింది బతుకు తెరువు చేసుకున్నాను, చేశాను అంతేను. అంతేగాని జగన్ అన్న అంటే నాకు ద్వేషం, లేకపోతే ఇంకొక ఆయన అంటే నాకు ద్వేషం, లేకపోతే వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే పగ, అదేం లేదన్నా. నేను ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే, కళాకారుణ్ణి. అవకాశం వస్తే చేస్తా. మీరు నన్ను పిలిచి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినా నేను చేస్తా. మా కళాకారులకి పని ఇస్తేనే చేస్తున్నాం అన్న, తప్ప మేము అలా పోయేటోళ్ళం కాదు. సో అది పరిస్థితి క్లారిటీగా చెప్పాం. ఓకే. ఇంకా చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు ఫోన్ చేసి. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలకు ముందు జగన్ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఏమన్నారు చెప్పండి. ఇదే మాదిరిగా 2024లో ప్రజలు చూపించినటువంటి రిజల్ట్ చూస్తూ ఉంటే నాకేం అర్థం కావటం లేదు. పథకాలు ఏమయ్యాయో తెలియటం లేదు. అలాగే హవాతాతుల ప్రేమలు ఏమయ్యాయో తెలియటం లేదు. ఏదేమైనప్పటికీ కూడా 2019లో ఒక విజయాన్ని ఇచ్చారు, మనం తీసుకున్నాం. చాలా వరకు కష్టపడి పనిచేశాం. మరో అవకాశం కూడా ఇస్తారని నేను అనుకున్నాను. కాకపోతే ఏమైందో ఏమిటో తెలియడం లేదు. ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గిపోయేటువంటి పరిస్థితే లేదు. ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ప్రజల్లో కలిసిపోయి ప్రజల యొక్క బాధలు, వాళ్ళు ఏదైతే ఇక్కట్లు పడుతూ ఉన్నారో అంతా కూడా గమనించి వాళ్ళతో దినదినంగా అడుగులు వేసే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. ఈవేళ కూడా ఎప్పుడు కుంగిపో, నాకు ఇంకా వయసు ఉంది, ఖచ్చితంగా ప్రజలతో నడిచేటువంటి విధానం ఉంది. ఎనీవే 2024లో గెలిచినటువంటి టీడీపీకి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ వెళ్ళొస్తాను. ఇలా అన్న చెప్పారు. అదే మన చంద్రబాబు సార్. ఇదే విధంగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 2024లో ఇచ్చినటువంటి ఈ ఘన విజయం చూస్తూ ఉంటే ఫోన్లు గొగుడు పురిచిపోతూ ఉంది. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మీరిద్దరూ కలిసి నన్ను సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు మనం చాలా ఇబ్బంది పడేటి వాళ్ళమి. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మీ అందరినీ మంచిగా చూసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎనీవే మీరు కూడా కంగ్రాచులేషన్ చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తాను. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇప్పుడు ఇది ఇమిటేట్ చేసేటప్పుడు ఈ వాయిస్ వెంటనే మార్చాలంటే అది వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుందా, లేకపోతే దానికి ఏదైనా ఇచ్చేయాలా? అదే లేదు, వచ్చేస్తుంది. విషయం ఏంటంటే ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు అనుకోండి, ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉంటారు కదా, ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్టులు అనుకోండి, వాళ్ళ విధి విధానాలు వేరుంటాయి. ఇప్పుడు మాకేందంటే నాకు వచ్చిన తక్కువలో వెంటనే తీసేసుకుంటా, ఇన్ని ఆర్డర్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నా గురించి ఏం తెలిస్తే మాట్లాడుతున్నావురా, స్వప్న సక్రాతి ముగ్గు అయితే ఆందోళన గొప్పమంటరా, నాన్నే చంపుతావా, చంపేస్తారో, నేను మునార్కిని,
ఉమ్, ఈ సెక్షన్లో ఉంటుంది వాయిస్. ఉమ్, ఒక్కసారి ఆ పురాణాలు దాటి వచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని ఈ నాటకంలో. ఏయ్! ఉమ్, అన్నగారిది Hmm. సైకో సాయి సాయి కుమార్. ఇప్పుడు చంద్రబాబు సారు, జగన్ గారు, పాల్ గారు, బాలయ్య బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, సాయి కుమార్ సార్ గారు, సుధాకర్ గారు, సుమన్ శెట్టి అన్న, వీళ్ళందరూ వాయిస్లు ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. ఓకే. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే మీ అందరికి కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని హైదరాబాద్కి వచ్చాను. మన గురించి తెలుసుగా, తగదిమి తలాంగు తగదిమి. ఏయ్! ఏంట్రా నువ్వు మాట్లాడేది? అబ్బా అబ్బా ఉమ్, వన్ అవన్నీ ఒకే టూన్లో ఉంటాయి. అందుకని ఈ అంతే అది చేయగలదు, మీకు ఈజీగా చేయగలుగుతారు. ఈజీగా వచ్చేస్తుంటాయి. అంటే ఒక ట్రాక్లో ఉన్న వాయిస్లు అనమాట. కష్టంగా అనిపించేది ఏది? మహేష్ బాబు సార్ వాయిస్ ఎవరు చేయలేరు. అవునా? అల్లు అర్జున్ గారిది. ఉమ్, ఈ అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఈ సమ్ వాయిసెస్ కొన్ని ఉన్నాయి. ఉమ్. అవి బయట కూడా బయట ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్టులు కూడా చేయలేరు వాళ్ళే? ఎవరు చేయలేరు. కష్టమా? చాలా కష్టం. ఉమ్, వాయిస్ ని పట్టుకోవాలంటే ముందు మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఉమ్. వాయిస్ Try చేయండి. ఎవరిది? మహేష్ బాబుది, అల్లు అర్జున్ది రాదు కదా. రాదా? చేయలేం. అమ్మా మహేష్ బాబు గారు వాయిస్ చేయాలంటే అది ఎలా ఉంటుందంటే, ఆ, ఇది అనుకోండి, అది కింద ఉంటుంది, ఓకే. ఆ వాయిస్ కింద ఉంటుంది. దాన్ని ఎలా పట్టుకోగలం మన కిందకి వెళ్ళి? ఓకే. ఇప్పుడు పైన వాయిస్. ఇప్పుడు ఇది దశావతారం ఉంది. దశావతారంలో కమల్ హాసన్ సార్ చెప్తారు కదా, ఉమ్, ఆయన పోలీస్ ఆఫీసర్ ఏదో, అవును. నా గురించి ఎంత తెలుసు మాట్లాడుతున్నా? ఉమ్, ఇది తెలుసు కదా, ఈ రాడ్డం తీసి వెనక పెట్టి ఒక్కసారి తట్టి అడిగితే నిజం చెబుతువా? మామూలుగా చెబుతువా? అంటే కొన్ని తగులుతూ ఉంటాయి. మన దాని మీదనే. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెప్పినటువంటి వాయిస్ అది. అవును, ఉమ్, సార్ చెప్పింది, అవును. ఆయన చెప్పింది వాయిస్ అది. అలా కొన్ని వాయిస్ల మీద మనకి ఎక్కడైతే ఉంటాయో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను బండి మీద పోతుంటా, ఉమ్, మాట్లాడుకుంటూ పోతా, ఉమ్, ఎవరైనా చూస్తే పిచ్చోడు అనుకుంటారు. బండి మీద పోయేటప్పుడు అదే. ఎక్కడైనా మనం కార్యక్రమంలో కలిసినప్పుడు ఉన్నాం అనుకోండి, మీ ధోరణి మీది అయితే మా ధోరణి మాది, ఏడు ఊరున్నారు డిఫరెంట్గా అని చూస్తుంటాం. వాళ్ళు వెంటనే ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ సాగర్ సార్ ఉన్నారు, చనిపోయారు. అవును. ఆయనకి నేనంటే భలే ఇష్టం, అవునా? చాలా ఇష్టం. ఉమ్, ఆయన చనిపోయినప్పుడు చెన్నైలో ఉండా నేను వెళ్ళాను. వెళ్ళారా? ఉమ్, ఆయనతో లాస్ట్ ఒక సినిమా చేస్తున్నారు. ఉమ్, అందులో నాకు పాత్ర కూడా ఇచ్చారు, బాగా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. ఉమ్, ఆయన నేనంటే భలే ఇష్టం. ఆయన్ని 2-3 సార్లు చూస్తూ ఉండేది. ఈరోజు చూస్తుంటే ఆయన వాయిస్ ఆయనకి వినిపించాను. ఉమ్, ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎరా సునీలు, ఇలారా, యాక్టింగ్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, ముందుకెళ్ళాలి. కొంచెం వణుకుతున్నట్టుగా వణుకుతున్నట్టు అట్లా ఉండేది. అది నేను బాగా గమనించి గురుగారు మీ వాయిస్ నేను చేస్తాను అన్న. ఎలా రా అన్నాడు. అప్పుడు ఇది చేసి చూపించా. ఉమ్, ఆయన ముందు రాలపై చెయ్యరా అన్నాడు. ఏమైంది రా అన్నాడు. భయం వేస్తుందండి నేనన్నా. నుంచి వచ్చారు నువ్వు, బ్రహ్మాండంగా చేస్తా అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంటే భయం వేస్తుందండి మిమ్మల్ని చూస్తే, నేను చేయరా. నాకు ఎంత ఆయన పరిచయం, లాస్ట్ దశలో పరిచయమయ్యారు, ఎంత బాగా తీసుకున్నారో దగ్గరికి. నేనంటే ఎంత అభిమానం ఆయనకి. అవునా? నిజంగానే ఆయన చూపించిన ఆ విధానం, ఆయన ఇచ్చిన ఆ సపోర్ట్, బూస్టింగ్ చాలా దగ్గర తీసుకున్నాడు. ఓకే. అంత బాగా ఆయన సార్ గారు. ఎవరు వచ్చినా ఎవరైనా డైరెక్టర్స్ వచ్చినా, ప్రొడ్యూసర్స్ వచ్చినా, లేదా సమ్ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎవరైనా వచ్చినా కానీ, నేను మా ఓడే మీరు ప్రతి సినిమాలో కూడా అవకాశం ఇచ్చి పెట్టుకోవాలి, మంచి ఆర్టిస్ట్ కూడా అనేవాడు. థ్యాంక్స్ అండి. నా గొప్ప అనుభూతి నిజంగా ఇంతమందితో ట్రావెల్ అవ్వడం. ఆయన వినాయక్ గురువు, శ్రీను వైట్ల గురువు, జి నాగేశ్వరరెడ్డి గురువు, ఏఎస్ రవికుమార్ చౌదరి గురువు, అంతమంది శిష్యులు ఆయన.
ఆయన నుంచి వచ్చారు. అలాంటి ఆయన ఆయన నన్ను వదిలేవాడు కాదు, పట్టుకునేవాడు, కూర్చొని పెట్టి ఆయన టిఫిన్ చేస్తూ కూడా తినరా. అవునా? చిత్రం ఎక్స్ అని ఒక సినిమా చేసాం, మీకు ఐడియా ఉందా? చిత్రం ఎక్స్, రమేష్ బూది, మన ఎస్కోట విజయనగరం సైడ్ అబ్బాయి, ఓకే. ఆయనతో చేసాం. వీళ్ళు ఏం చేశారు, వేరే వాళ్ళ ద్వారా సార్ని కలవడానికి వెళ్ళారు, మన సాగర్ సార్ని గెస్ట్గా పిలుద్దామని ఫిల్మ్ ఛాంబర్కి. ఎంతసేపు పిలిచినా రావట్లేదు ఆయన, ఎవరు పిలిచినా రావట్లా. ఇంకటి కాదు, ఏంటన్నా ఏంది అని అంటే, ఆయన మనకి బాగా ఇష్టం, ఎవరు రమేష్ చెప్పింది, బాగా ఇష్టం, ఆయన వచ్చి ఏదైనా పోస్టర్ లాంచ్ చేస్తే బాగుంటుంది కదా సునీల్, కొంచెం ఏజ్డ్ మళ్ళీ అది ఇది అన్నాడు. అలా అయ్యి మనకుండే రిలేషన్ అది వేరు, ఇతనికి తెలీదు. ఏం మాట్లాడుతున్నాడా పదా, మనలేమో ఒక్కసారి పిలిస్తే వచ్చేస్తాడు. వెళ్ళిపోయి గురుగారు అన్న, ఏరా అన్నాడు ఆయన. గురుగారు నేను ఒక చిన్న సినిమా చేశాను గురుగారు, చిన్న చిత్రం ఎక్స్, ఒక పోస్టర్ లాంచ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా రావాలా అని అన్న. ఎప్పుడు రా అన్నాడు. రేపు 10:30. సరిపోరా వచ్చేస్తాను అన్నాడు. అసలు వాడు బయటకు వచ్చాక ముద్దు పెట్టేశాడు నాకు. ఎందుకు అని అంటే, ఇది మేము 2-3 సార్లు బయట పిలిచావు, రాలేదు ఆయన, నువ్వు వెళ్ళి అట్లా మాట్లాడగానే వచ్చాడు. లేదన్నా గురువుగారు బాగా ఇష్టం నేనంటే, అంత ఉంది మా ఇద్దరికి. సో ఆ చనువు వల్ల ఆయన ఆయన దగ్గర నాకు ఆ చనువు ఉంది, నేను ఆ చనువు తీసుకోగలిగాను, ఆ చొరవ తీసుకోగలిగాను. ఆయన అందుకే వచ్చా. అట్లా ఇప్పుడు రాజకందుకూరి సారు నన్ను బంగారం పిలుస్తాడు, రాజకందుకూరి సార్ నిన్నే కలిసాం, మన ప్రణయ్ గోదావరి ట్రేజర్ లాంచ్ అయిపోతున్నాం, ఆ సార్ చేతుల మీదగానే లాంచ్ చేయించాం. సార్ గారు, మన సాగర్ సార్ గారు, కొంతమంది ఇప్పుడు తరుణ్ అన్న అలాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు అంతే. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు వాళ్ళంతా పెద్ద ఉన్నారు. ఇక అంటే ఒకటి అన్నయ్య, మనతో పని చేశారు కదా, అంటే వాళ్ళతో పని చేశాం కదా, వాళ్ళతో ఢీ కొట్టే అంత స్థాయి మంది కాదు. ఢీ కొట్టడం కాదు, వాళ్ళతో మెయింటైన్ చేయటం లేదు. అంటే వాళ్ళ స్థాయికి మనం లేదు, అంటే పని చేసాం కదా అని చెప్పేసి ఆ చొరవ తీసుకొని నేను పని చేసాం కలిస్తే పలకరిస్తాం, పని చేసాం కదా అని చెప్పి చొరవగా మాట్లాడను, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ విధానం ఇస్తాం. వాళ్ళు మనం లేదన్న గుర్తుపెట్టి అరే బాగున్నా అంటే అన్న బాగున్నా అనుకోవడం తప్ప, నాకే నేను ముందడుగు వేసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. అందుకనే ఇప్పుడు మన జబర్దస్త్ మహేష్ అన్న, ఆయన బాగా మనకి కొంచెం అనుకూలం, ఆయన మాట్లాడతాడు. రంగస్థలం మహేష్ అన్న బాగా మాట్లాడతాడు. రెండోది, ఇటీవల మన వీడియోస్ కూడా వైరల్ అయినాయి కదా, అవన్నీ కూడా స్క్రీన్ షాట్లు పెడుతుంటాడు, కంగ్రాచులేషన్స్ అది ఉంది. సో అది ఉంది, అన్నతో ఆ చిన్న ర్యాప్ ఒకటి ఉంది. కొంతమంది కలిస్తే మాత్రం బాగా మాట్లాడతారు అందరూ. అది పనిగా మన అవసరం నిమిత్తం మన మైండ్లో ఒకటి పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో అడగాలని అడగను. ఎందుకంటే ఆ ర్యాప్ పోద్ది, అది వాళ్ళు చెల్లినప్పుడు ఆ విధానంతో మనం అడగకూడదు. మనం కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా గుర్తించి అట్లా మనం ప్రధానంగా అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అయితే నీకు బాగా వర్కౌట్ అవుతాయి అని నమ్ముతున్నావు? నాకు ఈ బ్యాక్వర్డ్ పిక్చర్లు బాగా ఇష్టం. ఐ మీన్ ఈ లో బేస్ లో ఉన్న కథలు ఉంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ప్రణయ్ గోదావరి చేసాం, దీంట్లో ఎంతకైనా వెళ్ళిపోవచ్చు. లోకల్ కథలు, పల్లెటూరు నేపథ్యం, లోకల్ కథలు, వీటిల్లో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది, బాగా రాగా ఉండాలి. నాకు సూటు బూట్ ఇష్టం ఉండదు అన్నయ్య, మొరటతనం ఉండాలా, డైరు బన్నీలు అలా లుంగీలు ఎయిరు, ఆ రగడు బ్లాక్, అదే మోటు ఇది కాళా కెలారా, ఆ టైప్ నాకు ఇష్టం. నాకు సూటు బూటు టై వేసుకొని సాఫ్ట్వేర్ లాగా నాకు అసలు ఇష్టం ఉండదు. నేను నచ్చే సినిమాలు కూడా అవి. ఎవరైనా కథ చెప్పినా కూడా ఆలోచిస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఈ టైప్ ఆఫ్ లో ఉందంటేనే ఇంకా చదువు చూపిస్తా. ఏదైనా క్లాస్ లుక్లోకి వెళ్ళింది అనుకోండి, ఓకేనా చేద్దాం అన్న, అలా చేస్తాను. పర్ఫార్మెన్స్ ఏదైనా పర్ఫార్మెన్సే చేస్తాను. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమాల్ని ఇంకాస్త గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటా. ఎందుకంటే అందులో స్కోప్ ఉంటుంది యాక్టింగ్కి, స్కోప్ ఉన్న యాక్టింగ్ అనమాట. ఇవన్నీ
వేరేట్లలో రాదు. ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయి ఈ మధ్యకాలంలో బాగా పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలు అనుకోండి, అందులో ఈ క్యారెక్టర్ నాకు పడితే భలే ఉండేది అనిపించేది, ఎప్పుడన్నా అనిపించిందా ఏదన్నా చూసినప్పుడు? ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా కొంచెం బ్యాక్వర్డ్ కాబట్టి ఆ క్యారెక్టర్లో ఏది ఇచ్చినా కూడా నాకు హ్యాపీ. ఇప్పుడు నాకు కాంతార బాగా ఇష్టం. కాంతారా. కాంతార బాగా ఇష్టం. ఇరుపక్ష బాగా ఇష్టం. ఓకే. ఇరుపక్ష, కాంతార. ఇప్పుడు రీసెంట్గా నేను ఒకటి మహారాజ్ సినిమా చూసా. అవును. మహారాజా బా ఏం స్క్రీన్ ప్లే అన్న, విజయ్ సేతుపతి అబ్బా అల్లాడిచ్చేసాడు ఆ మహారాజా. ఇంటర్వెల్ది షాకింగ్, క్లైమాక్స్ అయితే మరీ షాకింగ్. స్క్రీన్ ప్లే అదిరిపోయింది మహారాజా. అది బాగా ఎవ్వడు గెస్ చేయలేడు అది. ఇంకోటి పారంజిత్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం నాకు. ఓకే. అలాగే బాలా గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు తంగలానా అది వస్తుంది పారంజిత్. అసలు తంగలాన్ని ఎవరు అంత, అలాంటి సినిమా నాకు ఇష్టం. ఒక స్టార్ హీరో ఏ హీరో చేస్తాడు ఆ క్యారెక్టర్ మామూలుగా అయితే? అయ్యో పెట్టుకొని జడలేసుకొని అది ఓన్లీ విక్రమ్ గారు మాత్రమే. తంగలాను అలాంటి సినిమా నాకు ఇష్టం. బాలా గారి నేనే దేవుడు వాడు వీడు, పరదేశి, ఇలాంటి సినిమా నాకు బాగా ఇష్టం. ఈవెన్ ధనుష్ కర్ణ ధనుష్ గారిది ఆయన అసలు ధనుష్ గారు అయితే ఒక డిఫరెంట్. అసురన్ కానీ అసురన్ అలాంటి పాత్రలు ఇష్టం నాకు. అలాంటి నాకు సీరియస్ అంటే ఈ చేతులు కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అమ్మ నాకు కర్ర తీసుకున్నావు నాకు కొడక వేస్తున్నావు, అలాంటి పాత్రలు ఇష్టం నాకు. నువ్వెంత నేనెంత ఆ పాత్రలు ఇష్టం. ఓకే. అవన్నీ కూడా ఈ కాంతార నాయక్ కానీ ఆ కర్ణ కానీ ఎవరు పెద్ద డైరెక్టర్ దృష్టిలో పడలేదు ఇంకా? అందరు సార్ దగ్గర తిరిగావు. బోయపాటి సార్ దగ్గరికి వెళ్ళాను, మన పుష్ప సుకుమార్ సార్ దగ్గరికి వెళ్ళాను, బుచ్చిబాబు సార్ దగ్గరికి వెళ్ళాను, తర్వాత పూరి జగన్నాథ్ సార్ దగ్గరికి వెళ్ళాను, గుణశేఖర్ సార్ దగ్గర కలిశాను, అజయ్ భూపతి గారు ఏది మన మంగళవారం సార్ ఆయన్ని కలిశాను. RX100 మొదట అంటే ఇలాంటి వాళ్ళందరినీ కలిశాను. శేఖర్ కమల్ సార్ గారిని లవ్ స్టోరీ అప్పుడు కలిశాను. లవ్ స్టోరీ సినిమాల్లో మన నాగ చైతన్య సార్ దగ్గర ఫ్రెండ్ రోల్ త్రూఅవుట్ ఉంటుంది. ఫస్ట్ నన్ను ఓకే అన్నారు దానికి, ఆ తర్వాత ఏమైందో తెలియదు, జారిపోయింది. ఓకే. సో అట్లా శేఖర్ కమల్ సార్ దగ్గరికి వెళ్ళాను. వివి వినాయక్ సార్ని కలిశాను ఒకసారి, కలిశాను అలాంటి వాళ్ళని. తర్వాత మన ఈ సినిమా అవుతుంది కదా, మన ఆయన ఏదో సినిమా చేశారు ఆయన మొన్న, ఆయన కూడా లైవ్ కలిసి మాట్లాడుకున్నాం. హీరోతో చేశారు ఏదో స్ట్రైక్ అవ్వట్లేదు. ఓకే. ఆయనతో కలిశాను డైరెక్టర్ గారు. అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఇక పనిచేసిన సుమన్ సార్తో పనిచేసాం. మన సీనియర్ హీరో గారు సుమన్ గారు, ఆమె సుహాసిని మేడం గారు, పోసాన కృష్ణమూర్తి సార్ గారు, ఇంకా మన నోయిలన్న గారు తెలిసిందే. ఇలాంటి వాళ్ళు సాయి కుమార్ సార్ గారు ఇప్పుడు పెద్ద తరహా అందరితో చాలా పెద్ద తరహాలో ఉన్నటువంటి యాక్టర్స్తో ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర యాక్ట్ చేసాం. అంత ఎక్స్పీరియన్స్ ఉంది చేసి. సాయి కుమార్ సార్ అయితే చెప్పకూడదు, ముద్దు పెట్టేశాడు మహానుభావుడు. అసలు నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అసలు వచ్చి ముద్దు పెట్టేశాడు. తర్వాత నెత్తిన పెట్టి బాగా సక్సెస్ అవుతావు, నీకు ఎందాక చెప్పేవాడు రా, నీ కొమ్ములు వస్తాయని చెప్పలేదా ఆయన అన్నం చెయ్యి నెత్తిన పెట్టి చెప్పాడు. నీకు ఇందాక చెప్పేవాడి రా, సీన్ అయిపోయిందా చెప్పు, అట్లా కూర్చోబెట్టలేవు వాయిస్ని. ఇప్పుడు కొన్ని వాయిస్లు అప్పలకి వెళ్తేనే వస్తాయి, అట్లా వస్తాయి, కూర్చోబెట్టలేము. జగన్ గారిది, చంద్రబాబు సార్ది, బాలయ్య బాబు గారిది కూర్చోబెట్టేస్తాం. ఈ 3 వయసులు మాత్రం కూర్చోబెట్టేస్తా. మామూలుగా మీతో ఎట్లా మాట్లాడుతున్నాను, ఇందాక మాట్లాడాను కదా, మీతో ఎలా మాట్లాడుతున్నాను అలా కూర్చోబెడతా వయసులు 3. ఈరోజు ఏముందన్నా స్టైల్ ఇదే మాదిరిగా. కలిసి అవకాశం రాలేదా ఎవరిని? బాలయ్య గారు రాలేదు. కానీ నాకు ఇష్టం అన్స్టాపుల్ అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళి కూడా ఒకసారి కలవడానికి ప్రయత్నం చేశా. అసలు ఆయన సినిమాలు చెన్నకేశ్వరరెడ్డి, భైరవదీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇవన్నీ ఆయన నడుస్తున్నాడు, మేమందరం ఇటున్నాం
ఆయన మధ్యలో నడిచి వస్తుంటే బా ఒక బంగారు పోత అలా 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 వస్తుంది. ఆయన చూసి డైలాగులు ఇసిరా 2-3 డైలాగులు. అది సమసింహారెడ్డి, ఒరే ఈరగురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, నీ అబ్బరిచే నీ రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది కొలుతాడైతే రా రా, నా పేరు నరసింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది, ఏం వస్తావా చూస్తావా? ఈ డైలాగ్ వేశాడా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తొరుముదాం, ఏదేమైనా దేశం వేసం తిప్పుదాం, ఏం వస్తావా? ఈ డైలాగులన్నీ ఆడేసా. క్యాప్చర్ చేసేవాళ్ళు ఎవరు చేయలేదు. ఒక ఆయన పెట్టాడు కానీ అది రిలీజ్ కాలేదు. నా కోరిక ఏంటంటే అన్స్టాపుల్లో బాలయ్య బాబు గారు ఆ కుర్చీలో కూర్చుంటే దండం పెట్టి ఆయన మాట్లాడినట్టు మన ఆడియన్కి చెప్పాలి. అదే నా కోరిక, బాగా ఇష్టం. ఓకే, అన్స్టాపుల్ స్టేజ్ మీద. ఈరోజు ఎన్నో ఎపిసోడ్లు చేశాం. ఈరోజు ఎంతో సెలబ్రిటీని తీసుకొచ్చి మీకు పరిచయం చేశాను. ఇదే స్టేజ్ మీద ఎంతోమంది కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ హ్యాండ్గా మంది ఉంది. ఈ యొక్క షో ఎంత విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్స్టాపబుల్ ఇలా చేయాలి. అయితే వీళ్ళందరితో వర్క్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ చిన్నగా వెళ్తున్నాయి సినిమాలు రిలీజ్కి అవకాశాలు. ఈ చిన్న చేతి నిండా పని అయితే వస్తుంది, పని వస్తుంది, కాకపోతే డబ్బులే రావాల్సిందే. ఇంకా అంటే సినిమా పని వస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడికి పోయినా అవునా సునీల బా, ఇప్పుడు రా బ్రదర్ రా కూర్చో ఎలా ఉన్నారు బ్రదర్, బాగున్నా, సెల్ఫీలు దిగుతున్నారు ఇప్పుడు. ఒక ఆయన బయట వాళ్ళు అంతా అయ్యో భయంకరంగా మన ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళాను, చూసారు కదా. నేను నా ముందే వచ్చి మీ ముందే అమ్మాయిలు, ఎంత ధైర్యం ఉంటే అమ్మాయిలు మీ ముందే నా ముందే నేనుండగా మీరు ఉండంగానే ధైర్యం యాడ్ వచ్చిందరికి. అదే అయితే ఒక ఆయన వస్తారు, ఆయన సెల్ఫీ దిగుతాడు, టీ తాగుతురా అంటాడు. ఏమండే మీ అభిమానికి దండం అండి బాబు, ఎన్నిసార్లు పోస్తారండి టీ బాబు, చచ్చిపోతుంది కడుపు అనే అభిమానం దానికి ఎలా కట్టలేము. అబ్బా అది అందరికి వచ్చేది కూడా రాదు. వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించాలి అంతే. నేను ప్రజెంట్ ఆస్వాదిస్తున్నా. ఇంకా ఇది పెరిగితే ఈ సక్సెస్ ని, అంటే ఇది ఒక నిజంగా ఎన్ని 100 సినిమాలు చేస్తే ఇలాంటి పేరు వస్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా, నన్ను అంటే చాలామంది అనుకుంటుంటారు, అరే ఒకరి జీవితం మీద పడి నువ్వు అతన్ని ఇమిటేట్ చేసి పేరు తెచ్చుకోవడం, దాన్ని నువ్వు పేరుగా భావిస్తున్నావు అని మన ఆడియన్స్ కూడా అనొచ్చు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఎవరికైనా ఒక ఆపర్చునిటీ ఏదో ఒక టైంలో ఒక ఆపర్చునిటీ రాకపోతే సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. నాకు వచ్చింది చేసే అంతే. విద్య వచ్చు సరైన టైంలో అవకాశం వచ్చింది, దాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నా అంతే. దానివల్ల ఒకరికి నష్టమా లేకపోతే లాభమా అనేది నాకు చెప్పలేము. నష్టమే, అది నా చేతుల్లో లేదు, పని వరకే నాది. అయినా సునీల్ రావినతలు యాక్ట్ చేస్తే జనాలు ఓట్లేస్తారా? అంటే మన ఆడియన్స్ కూడా నేను ఎప్పుడు ఒకటే మాట్లాడతా, నేను కష్టాల నుంచి పుట్టిన వాడిని, బతుకు తెరువు కోసం కళారూపాలు వేస్తూ ముందుకు వచ్చిన మేము ఫ్యామిలీ మొత్తం కూడా, అలా మీ అందరికీ తెలిసిందే, చెప్పాం కూడా. సో ఒకరి బతుకు మీద కొట్టి బతికే ఆలోచన మా కుటుంబానికి లేదు, మాకు లేదు. ఇప్పుడు ఆయుధాలు ఉంటే ఏదో ఒక ఆయుధంతో కొట్టచ్చు, నా దగ్గర ఆయుధం లేదు, నాకున్నది కళ ఒక్కటే. ఆ కళతోనే పనిచేయాలి, ఆ కళతోనే ముందుకెళ్ళాలి. అది జరిగింది అక్కడ అంతే. ఒకవేళ ఈ సునీల్ రావు చేయకపోయినా వేరే వాడు చేస్తాడు ఆ క్యారెక్టర్, వాడు చేసే లోపల అదే నేను చేసేస్తే అయిపోలా. అదే జరిగింది. ఆడిని కూడా అదే చెప్తున్నా, మరి కింద కామెంట్లు పెడతారు, అరే ఏంట్రా ఏం చేసినావు అని. అందుకే చెప్తున్నా మన వాళ్ళకి అందరికీ కూడా. ఈరోజు సార్ది చేసాం, పేరు వచ్చి అందరికీ తెలుస్తుంది, అందరూ ఫోన్లు చేశారు, అప్రిషియేట్ చేశారు, చాలా హ్యాపీ ఉంది. కానీ ఎవరి కొరకు చేయలేదు, నా కొరకే చేశాను. అవకాశం ఇచ్చారు, చేసాం ఇంతే. మనం అంతే తప్ప
వేరే దాంట్లో వేరే అజెండా లేదు. అజెండాలు జెండాలు మోయటానికి నేను కూలోని కాదు, నేను ప్యూర్ కళాకారులు. అంతే, మనకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధాలు లేవు, ప్యూర్ కళాకారులు. ముందు కూడా బాలయ్య బాబు గారు చెప్తున్నటువంటి ఒకే మాట, కళాకారులమి, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే కళాకారులని. అదే నేను ప్రజా కళాకారుణ్ణి, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే కళాకారుణ్ణి, అంతే. అదే ఎవరైతే వెనకబడి ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే చేయాల్సిన పనిని విస్మరించి నిద్రపోతుంటారో, మన గలంతో మన పెన్నుతో వాళ్ళని తట్టి లేపుతూ ఇదిరా నువ్వు చేయాల్సిన పని అని చెప్పే కళాకారులు మేము, రైట్. అంతే తప్ప జెండాలు మోసేవాళ్ళం కాదు. అల్టిమేట్గా సునీల్ రావినతల గోల్ ఏంటి అంటే ఏం చెప్తావు? కళారూపాలు చేసుకుంటూ 10 మందికి అన్నం పెట్టాలి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇందాకే చెప్పాను, పెళ్ళి అనేది అది డబ్బులు లేవు అన్నయ్య. ప్రేమ చూద్దాం కాదు, ప్రేమ అనేది ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. ప్రేమ అంటే ఇప్పుడు ఎవరైనా వస్తే లైన్లోకి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఇంట్లో వాళ్ళు చూస్తారు, పెద్దవాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేను. ఎవరైనా ప్రేమిస్తే ఓకే, కానీ ఎవరన్నా ప్రేమిస్తే ఓకే, ప్రేమించైతే నేను చేసుకోను. ఎవరైనా ప్రేమిస్తే ఓకే. ఓకే. మా అమ్మ ఆల్రెడీ చూస్తానింది, ఆవిడ చూసే ముందే నన్ను ఎవరైనా చూస్తే బాగుంది అంటే నన్ను కూడా ఒక ప్రేమించారు అని చెప్పుకో ఫీలింగ్ ఉంటుంది కదా భాషలో. అన్నయ్య, ఈ మొక్క నేను చిన్నప్పటి నుంచి అనుకునేది, ఎవరైనా నన్ను ప్రేమిస్తే అది నేను చెప్పుకుందాం అనుకుని ఒకరు ప్రేమించటం. ఒక అమ్మాయి అయితే నలుపు నన్ను ప్రేమించాల. అవునా? నేను నల్లంగా ఉన్నానని ప్రేమించలేదు ఒక అమ్మాయి. కేవలం కలరు, నువ్వు నలుపు నేను తెలుపు, ఎలా ప్రేమించాలి నిన్ను? కలర్ డిస్క్రిమినేషన్ అంట. రజనీకాంత్ గారు నలుపు కదా, మేడం గారు ఎట్టుండారా, తెల్లగా పాలు పెళ్లి చేసుకోలేదా? అరే టాలెంట్ చూడండి, మనం చూడాలంటుండే కలర్ చూస్తారు వీళ్ళు. అయితే ఆమె కలర్ చూసి ఎక్కడ ఊళ్ళోనా లేకపోతే ఇక్కడ అక్కడే చదువుకునేట ఆమె కలర్ చూసింది, నువ్వు నాకు సెట్ కావని చెప్పింది. ఓకే, కలర్ లేదు. ఓకే అంటే మనం ప్రేమించాలంటే కలర్ లేదు. సో కలర్ గురించి ఎక్కడ కూడా మనం మాట్లాడకూడదు. మరి ఆలోచించే రజనీకాంత్ కలర్ కాదు కదా, ఆయన ఎట్లా పెళ్లి ఆయన అప్పటికే సూపర్ స్టార్, మనకేముంది ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అయితే అది అయిపోయింది. తర్వాత కాస్త ముందుకు వచ్చాం, సరే మనం ఇంకేదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే డబ్బు అది లేదు, ఇక్కడ కూడా నువ్వు పనికిరావు అని తుప్పు చూసారు. అంటే మనమేం చిన్నవాళ్ళగా చూసుకుని వచ్చేసాం, డబ్బు లేదనగానే తుప్పు నువ్వు ఏంగానే ఓకే నన్ను చూడు నా డబ్బు కాదు. అయితే విషయం ఏంటంటే, ఎవరు మంచి మానవత్వం, కష్టాల్లో ఉన్న డబ్బులో ఉన్న సమానంగా చూసేవాళ్ళు, కష్టాలని తెలుసుకొని కుటుంబ విలువలతో పనిచేసేవాళ్ళు లేరు. అందుకని ఈరోజు లవ్ మ్యారేజ్లు కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ, ఇప్పుడు మా అమ్మాయిని నేను అమెరికాకి ఇస్తున్నానని చెప్తున్నారే కానీ అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా, సూసైడ్ చేసుకొని. అసలు అక్కడ ఎలా సంతోషంగా ఉన్నారో అది కదా కావాలి. అమ్మాయి సంతోషంగా జీవిస్తుందా లేదా అది ఇక్కడ ఉంటే మీరు తల్లిదండ్రులుగా అమ్మాయికి సంతోషాన్ని ఇవ్వలేనప్పుడు మీరు పెళ్లి చేయడం ఇంకెందుకు? అలాంటివి కాలిపోతున్నాయి. ఇంకొకరు భర్త ఉండగానే వేరే ఒకటి అక్కడ సంబంధాలు పెట్టుకుని నాశనం అయిపోతున్నారు. ఇది 2. ఇంక ఇక్కడ ఎక్కడ ఉంది ప్రేమలు, ఎక్కడ ఉన్నాయి? ఈ మధ్యకాలం మనం మరి ఇట్లాంటి కేసులు ఎక్కువ చూస్తున్నాం కదా. అయితే వీడియో చూసినాను, అరే వాడు 10th క్లాస్ పిల్లోడంట, అమ్మాయిని చంపేసి బాయిలో పూర్తి చేసి వెళ్ళిపోయాడంట, బాయిలో పోసేసి. ఎక్కడ? ఆంధ్ర సైడ్. నేను వీడియో చూశాను. అది మరి చూసాం కదా, ఒక మైనర్ అమ్మాయిని, ఒక చిన్న అమ్మాయిని, చాలా చిన్న పాపని, మైనర్ అబ్బాయిని, చిన్నపిల్ల వాళ్ళు కూడా మగపిల్లలు కూడా. టూ మచ్. అలాగే మొన్న ఇంకొకటి సాయిధర్మ చేశారు, దాని మీద ఫైర్ అయ్యారు. ఇది పాప ఉయ్యాల కట్టి ఆడేద్దాం అనుకున్నాడు, బిల్డ్ తీసి దాన్ని సెక్సువల్ అఫైర్ అని చెప్పేసి దాన్ని పోర్ట్రేట్ చేశారు. ఎంత దుర్మార్గం! ఒక పాప పుట్టాక మనం తీసుకోలేము, ఇంకా ఇలాంటి కల్పిస్తే దగ్గర కూడా తీసుకోలేము. అదే ఈ మధ్య చూసాం కదా, ప్రవీణ్ అని సాయిధర్మ చేసేసారు. ఆ మాట అనిన తర్వాత నేను కూడా వీడియో పెట్టాను. నేను ఎంత దుర్మార్గంగా దాన్ని చిత్రీకరించి దాన్ని జనానికి ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు. ఒక బ్యాచ్ నవ్వుకుంటూ చాలా అసలు సీఎం రేవంత్ రెడ్డి సారు
పనిష్మెంట్ కాదు ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్ నడి రోడ్లో మన ఎస్ఆర్ నగర్ నడి రోడ్లు పెట్టి కాల్చేయాలి వాళ్ళని. సభ్య సమాజం ఇది. ఈ సమాజానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? మెసేజ్ ఎంత తప్పది. నిజంగా చాలా ఎంత దారుణమైనటువంటి. ఇప్పుడు నేను చాలా వీడియోలు చూస్తుంటానయ్యా, వాళ్ళ నాన్నగారు అమ్మ వాళ్ళ కూతురు చాలా దగ్గరగా ఉంటారు, హ్యాపీగా మాట్లాడుకుంటారు. దాన్ని ఎట్లా చేస్తే ఎట్లా? అంతే కదా. చిన్న పాపను తాగడానికి నువ్వు భయపడిపోతావు. ఇంకా అంటే వావి వరసలు లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి అన్నమాట. ఇక అది మిగతా వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద కూడా వాళ్ళ యొక్క దాని ప్రభావం పడుతుంది. ఆ సంబంధాల అనుబంధాల మీద పడతాయి, మానవ సంబంధాల మీద 100% పడతాయి. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి, తల్లి కొడుకులా, లేకపోతే తండ్రి కూతుళ్ళా, అన్నా చెల్లెళ్ళా, ఏంటి అది తెలుసుకోకుండా అక్కడ ఉండంటే ఏదో ఒకటి నీచంగా నీచంగా చేసేయడమే. దాన్ని నీచంగా చేసేసి వాళ్ళిద్దరిని ఎలాగైనా బ్లేమ్ చేయాలి. దాన్ని బ్లేమ్ చేసి వ్యూవర్షిప్ సంపాదించుకోవాలి. దాన్ని సెక్సువలైజ్ అంటారు. అంటే సెక్సువలైజ్ చేసేసి దాన్ని వ్యూవర్షిప్ కోసం హీనంగా మాట్లాడటం తప్పు. వ్యూవర్షిప్ కోసం, ఈ వ్యూవర్షిప్ కోసం అలా చేయడం ఎంత తప్పది. రేవంత్ రెడ్డి సార్ అసలు కేసు పెట్టకూడదు, వేసేయాలి అంతే. నువ్వు జాగ్రత్త. ఇప్పుడు రాజస్థాన్ ఇష్యూ అయింది కదా, తెలుసు కదా రాజస్థాన్ ఇష్యూ ఏమవుతుందో. చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలతో వాటితోటి. రాజస్థాన్ గారు గమనిస్తున్నావా? చూసాను. ఇగో ఈ చిన్న చిన్న ఆఫీసులు అయ్యి తిరుగుతా, అది ఏదో ప్రెగ్నెన్సీ ఏదో అదే. ఇప్పుడు అది కూడా సేమ్. 10 ఏళ్ళ నుంచి నాతోటి కలిసి ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి ఒక అమ్మాయి, లావణ్య అనే అమ్మాయి అతని మీద ఎలిగేషన్ చేయటం. ఓకే. సో అతను నాతో కదా, నేను నాకు ఒక్కడైతే ఓకే, ఇంకొకరు కూడా ఉంటుంది రిలేషన్షిప్లో. నేను ఎప్పుడు అవన్నీ చూసే వదిలేసేదాన్ని. నేను ఒకప్పుడు ఉంది కాదని అతను చెప్పాడు. కాకపోతే యాక్చువల్గా ఇప్పుడు ఏదో మర్చిపోయినా, ఇది దాన్ని ఏమంటారా, అది రిలేషన్షిప్స్ అని రిలేషన్షిప్ ఏది పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్, ఇన్ రిలేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంతే. అంటే కలిసి జీవించడం, పెళ్లి కాకుండా కలిసి జీవించేసి ఆడికి పోవచ్చు. తిరగచ్చు. అంటే భార్యాభర్తలు ఏవైతే చేస్తారో అవన్నీ చేసుకోవచ్చు. రేపు ఇదే అమ్మాయి పెళ్లి చూపులు తగిలితే అంటే వాడు నాశనం అయిపోతాడు. ఇక ఇప్పుడు ఇదే జరుగుతుంది అంతే. దానికి ఏం చట్టబద్ధత ఏం లేదు. మన సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎప్పుడు విడిపోవాలంటే అప్పుడు విడిపోవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, అమ్మాయి నచ్చితే ఎక్కడికైనా పోవచ్చు అంట. అదే మన ధర్మాలు, మన విధి విధానాలు కాపాడాల్సినటువంటి సుప్రీంకోర్టు ఇలాంటి తీర్మానాలు ఇస్తే, అంటే అక్కడ ఇద్దరు పరస్పరం అంగీకారం ఉన్నప్పుడు ఓకే, అది మూడో వ్యక్తికి అబ్జెక్షన్ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తున్నా. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉండయి అవి. కాకపోతే అక్కడ అంటే బలవంతంగా అనేది మాత్రం తప్పు. అది ఇంకా ఆవిడ బలవంతంగా అంటే అక్కడ మళ్ళీ అత్యాచారం కింద వచ్చేస్తుంది అది. సో ఇద్దరికి ఓకే అనుకున్నప్పుడు ఇబ్బంది లేదు. ఆవిడ డిపెండ్స్ ఎవరైతే ఉన్నారో పర్సన్ ఆవిడ మీద ఉంటుంది. అదే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు పెళ్లి కాకుండా ఒకరితో ఉన్నామంటే రేపు పొద్దున ఏదైనా జరగచ్చు. కాబట్టి దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యే ఉండాలి. అతను వదిలేయచ్చు లేదా కంటిన్యూ అవ్వచ్చు. ఏమనే కాబట్టి సమాజం బాగా పోయిందండి. అంటే మారుతుంది మొత్తం ఫారిన్ కల్చరు. సో మనం ఏంటంటే మనం ఒక ఊళ్ళల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఒక సంప్రదాయబద్ధంగా ఒక పద్ధతిగా వచ్చిన వాళ్ళకి ఇదంతా కూడా ఏంటంటే భయం వేస్తుంది. మా నాయన కొట్టేస్తాడు. సమాజం ఏమైపోతుంది ఏంటి అనేది ఒక భయం అనేది ఏర్పడుతుంది. మీ రోజుల్లో ఎలా ఉండేదని మీరు ఎవరిని చాలా అయ్యారు చూడండి. మేడం గారు తెలుసులే, నన్ను ఇరకించాలని చూస్తున్నా. లేదన్నయ్య, నేను అడుగుతున్నా. అరే లవ్ అనేది కామన్, అది ప్రేమ అనేది. కొంతమందికి అవకాశాలు వస్తాయి అబ్బా, కొంతమంది రావు. కొంతమంది 1 సైడ్ ఉంటాయి, కొంతమందికి 2 వేస్ ఉంటది. సో మనదే అట్లా ఉన్నాయి. మనం 1 వే లేవు మనకేమో. అమ్మో మీరు మామూలు కాదు. సో ఆడినంత నా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సునీల్కి ఏమైనా ఉండయా అని ఇంట్రెస్ట్. సునీల్ రావినంతలో ఎప్పుడు ప్యూర్ ఏమీ లేవు.
విషయం ఏంటంటే ప్రేమని ఇప్పుడు ఎవరు ఏం తీసుకోలేరు, వాళ్ళ దగ్గర నుంచి వస్తే తప్ప మనం ఏం చేయలేం. ఇంకోటి ఏంటంటే ప్రేమించే టైం కూడా నాకు లేదు. నాది ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ, అంతే అంతే. అలాగే ఉండాలి. ఉన్న సమాజం కూడా అలాగే అలా అలా ఉంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. హెల్దీ బూస్ట్. మనం ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో తేడాగా ఉంది. ఎక్కడ కొడుతుంది తేడా? ఎక్కడో ఇది ఏదో తేడా కొడుతా ఉంది. ఇదేదో నమ్మశక్యంగా లేదు లేదా? ఇదే మిస్టేక్, ఏదో దొరుకుతుంది. సో ఇది చూసి వాళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా లైన్లో దిగుతారు. అప్పుడు మూర్తి గారు కళ్ళల్లో ఏదో ఉంది, ఆ పవర్ ఉంది. ఆ పవర్తో ఏమైనా చేస్తున్నారా మ్యాజిక్? ఏమి లేదు, అటువంటి ఏమి లేవు. 25 ఏళ్ళ నుంచి ఏమి లేవు. ఇంకా ఒకరు అంతే. 25 ఏళ్ళ కిందట ఉండేది. అవి పెళ్లి కాకముందు. అట్టయితే ఓకే, అమ్మయ్య ఏదో ఒకటి ఒప్పుకున్నారు. అదే అమ్మయ్య దేవుడు దయ వల్ల ఏదో ఒకటి అయితే ఒప్పుకున్నారు. పెళ్లి తర్వాత అదే చెప్పాను కదా నేను. అన్నయ్య మీకు గొడవలు ఉండేటివా? ఎవరితోటి? ఐ మీన్ ఈ అంటే మన పరిస్థితులలో సామాజిక వర్గాల గొడవలు గొడవలు ఉండేది ఖచ్చితంగా ఆ టైంలో. ఖచ్చితంగా ఉంటాయి. సామాజిక అంతరాలు ఉంటాయి, ఆర్థిక అంతరాలు ఉంటాయి, ఆర్థిక హోదాలు ఉంటాయి, స్తోమతలు, స్థాయిలు, వాళ్ళు మనకు సరిపోతారా లేదా, వాళ్ళు ఎక్కువ తక్కువ. అప్పట్లో 2000 కిందట మొత్తం గొడవలే. 2000 కింద ఆ టైం అంతా బాగా గొడవలు ఉండేది. ఎందుకంటే విలేజ్లలో అట్లా ఉండేది. నేను 96 నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విలేజ్లో 96కి ముందే కాబట్టి అప్పుడు ఎట్లా ఉంటాయి తెలుసు కదా. అమ్మా అలాంటి టైంలో కూడా మీరు అట్లా ఎప్పుడు పోయేవాళ్ళు కదా. గొడవలు అవుతాయి, చదువుకునేటప్పుడు ఉంటాయిగా. మనం విద్యార్థి దశలో ఎట్లా ఉంటాయి. పోలీసు జీపులు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. పనిచేసారు ఏమన్నా? అయ్యేం లేకపోయినా అర్ధరాత్రులు పోలీస్ జీపులు ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో చదువుకునేటప్పుడు. అంటే చదువుకునేటప్పుడు అంటే గొడవలు ఎస్ఎఫ్ఐలో లేడు కదా. లేదు, అయినప్పటికీ కూడా 144 సెక్షన్ అన్నీ ఉంటాయి. అలాంటి సందర్భంలో బయట తిరుగుతున్నామని చెప్పేసి అది కూడా మిడ్ నైట్ 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు అనుకో 1 గంటకి ఆ టైంలో. అదే మీరు కూడా అంటే చాలా మంది తెలియంది ఏంటంటే క్లాస్గా టచ్ చేసుకొని స్పెట్స్ పెట్టుకొని చేతిలో ఒక 1 లక్ష రూపాయలు ఫోన్ పట్టుకొని చాలా వినమ్రుడుగా ఉంటారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు వినమ్రుడుగా అలా ఉంటారు. వాళ్ళ మనసుని తట్టి తెరిస్తే అందులో తెలియనటువంటి ఎన్నో కథలు దాగి ఉంటాయి. పుట్టలు ఉంటాయి, పుట్టల్లోంచి వస్తాయి. సో మీరు ప్రజాస్వామ్యంలో ఆరితేరి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలలో తెలుసు కాబట్టి నేను ఈ మాట మాట్లాడగలిగాను. చాలా ఇంటర్వ్యూలు ఇస్తుంటా, నేను ఎవరితో మాట్లాడను, చాలా ఇంటర్వ్యూలు ఇస్తాను, ఆడ ఏడ తిరుగుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. చాలా మందితో ఆడవాళ్ళతో మాట్లాడతాను, మొగలతో మాట్లాడతాను, ముసలితో మాట్లాడతాను, ముసలవ్వలతో మాట్లాడతాను, విలేజ్ నేపథ్యంలో ఉన్నటువంటి పూర్ ఫ్యామిలీస్తో మాట్లాడుతుంటాను. మన రాజమండ్రికి వెళ్తే మొత్తం మన జాలర్ల విధానం మీద మాట్లాడాము అక్కడ. అంటే ఈ టైప్ ఆఫ్ అందరితో మాట్లాడుతుంటాం కాబట్టి నేను జర్నలిస్ట్ కదా, నేను ఇంకెంతమందితో మాట్లాడతాను నేను అసలు. అదే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే బయట ఇంటర్వ్యూస్ అందరితో మాట్లాడతా కానీ మీతో ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే మాకు తెలియనటువంటి విధానం కూడా మీకు తెలుస్తాయి. చిన్న సమాజంలో కింది స్థాయి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే వెళ్ళడానికి భయపడతారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి అన్నీ తిరిగి వచ్చిన వాళ్ళం కదా. అది ఆఖరికి ఒళ్ళు అంటే తప్పని పరిస్థితుల్లో వేశ్యా గృహాలని ఉంటాయి, అట్లాంటి వాటిల్లో వృత్తిపరంగా వెళ్ళాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ కథలు రాయాలి. సో అవన్నీ రీసెంట్గా సేమ్ మీరు చెప్పిన ప్యాటర్న్లోనే మనకి గంగూబాయ్ కాత్వాడి అనే సినిమా వచ్చింది. మన మేడం గారు ఆమె
అలియా భట్ మేడం గారు ఎక్సలెంట్ గా చేశారు మేడం అవును, పర్ఫార్మెన్స్. గంగూబాయ్. సో అందులో కూడా ఒక విలేకరు ఆమె గురించి ఒక రాస్తాడు. సో మీరు చెప్పింది అలాగే మన వృత్తిపరంగా లాకప్ డెత్లు ఆ వార్తా కథనాలు ఇన్వెస్టిగేట్ చేసి రాశాను. బా ఇవన్నీ అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అవును. ఒకరి తరగబోయే రాయి మీకు కూడా తగలొచ్చు, కత్తులు తగలొచ్చు, కర్రలు తగలొచ్చు, అంటే మాటలు తగలొచ్చు. ఫిలిం జర్నలిస్ట్ కాకముందు చేసిన పనులు. అది సో విషయం అటు ఏంటంటే నుంచి ఇటు వచ్చాను. మీలాంటి వాళ్ళని ఎందుకు అడుగుతా ఉంటే మేము కొత్తగా వచ్చేటువంటి పిల్లలుగా ఐ మీన్ ప్రొఫెషనల్ పక్కన పెట్టండి, సినిమా అనేది నథింగ్, అదొక ప్రొఫెషనల్, అదొక వృత్తి. వ్యక్తిగతంగా మేమంటూ ఒక పైరులోకి రావాల్సినటువంటి ఎంతైనా సరే దేశం అనేది మాకు ఉంది కదా. చాలామంది ఇప్పుడు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, డబ్బు చుట్టూ తిరుగుతున్నారు, ఇంకో దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాస్త కోస్త జ్ఞానం ఉంది మాలాంటి వాళ్ళకి. మేమన్నా సమాజంలో ఏదో కొంత మార్పు తీసుకురావాలి కదా. 140 కోట్ల మంది మనం ఎట్లా మార్చలేము, కనీసం మన ఇళ్ళ పక్కన ఉన్న వాళ్ళని మార్చాలి కదా. సో దాని కొరకు మీలాంటి వాళ్ళ విధానం అనమాట. ఇక్కడ గుంట ఉంది, ఈ గుంట నాకు తెలియదు అనుకోండి, మీలాంటి వాళ్ళు చెప్పలేదు అనుకోండి, నేను పడిపోతా, ఇక్కడ ఈ గుంటలో పడిపోతా. అదే మీలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పారనుకోండి, రే అక్కడ గుంట ఉందిరా అటు పోకండ్రా అని, ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటాం. ఓకే, ఆ గుంటని మనం పోడ్చాలి, జాగ్రత్త. లేకపోతే ఊబో ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, ఇరుక్కుపోయామంటే పడతాం దాంట్లో, లేవలేము ఇంకా. అదే మీరు ఎక్స్పీరియన్స్ కలిగే కాబట్టి చెప్పారనుకోండి, దాన్ని పోడ్చడమా, లేకపోతే దాని మీద రాళ్ళు పెట్టడమా, లేకపోతే మనుషుల్ని టర్న్ చేయడమా, ఏదో ఒకటి తీసుకుంటాం. అందుకనే మీతో అది మాట్లాడగలిగాం అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్. చాలా విషయాలు అట్లా మాట్లాడుకున్నాము, చాలా విషయాలు వెనక్కి వెళ్ళాము, ఆ రోజులు మాట్లాడుకున్నాం, ప్రేమల గురించి చెప్పుకున్నాం. ఇంకా నీ పెళ్ళే, మా పెళ్ళి అయితే అయిపోయింది, నీ పెళ్ళే కావాల్సింది. నా పెళ్లి ఏంటంటే ఇంకా అమ్మాయి సెట్ కాలేదు, ఎవరు ప్రేమించట్లేదు, ఇంటికాడ వాళ్ళు చూడటం లేదు. ఏమో వస్తారేమో, ప్రేమించే వాళ్ళు వస్తారు. ప్రణయ గోదావరి రిలీజ్ అయితే వస్తారేమో, ఇప్పుడు దాకా తగలేదు, ఏ తగులుతారేమో. ప్రణయ గోదావరి రిలీజ్ అయ్యాక అవును అందరూ గోచిపాత పెట్టుకొని ఉంటారు. సో అప్పుడు నది ప్రవాహం కదా, అందులో నుంచి ఏమన్నా ప్రణయం పుట్టుకొస్తుందేమో చూద్దాం. ప్రళయం వస్తే పుట్టుకొచ్చేది ఏం లేదు, అంత లోపల అనేది ప్రణయమే, ప్రళయం కాదు. ప్రళయం అయింది అనుకో, లైఫే పోద్ది. అయితే ఇప్పుడు హ్యాపీ. అటు ప్రేమలు లేవు, ఆర్థికంగా లేదు, నాకు ఫ్యామిలీ అమ్మ వాళ్ళు ఉన్నారు, ఉన్నా ఓకే అబ్బా, లేకపోయినా ఓకే. ఏది మనం ఉంటే టెన్షను, లేకపోతే హ్యాపీ. ఇప్పుడు నేను హ్యాపీలో ఉన్నా, ఇంటికాడ అమ్మ వాళ్ళు హ్యాపీ, అది ప్రొఫెషనల్ పరంగా హ్యాపీ, సమాజం చాలా బాగా ఉంది, జ్ఞానం ఉంది, నాన్నగారు ఇచ్చినటువంటి ఎంతో కొంత బూస్టప్ ఉంది, హ్యాపీ. నేను లేదు కళా వారసత్వం ఉంది, అన్ని విధానాలు, చదువు ఉంది, సంస్కారం ఉంది, విజ్ఞానం. మనం ఏదైనా ఒక మాట మీద కానీ, ఒక విధానం కానీ, ఏదైనా సరే మనం సమాజానికి కానీ, మనం చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ సినిమా పరంగా కానీ ఏదైనా మనం తీసుకొని దాన్ని పోర్ట్రేట్ చేయడం మంచి ఉంది. మనం ఇప్పుడు లేనిది కొంచెం ఆర్థికమే, అంతే. అదొక్కటి కూడా వచ్చేస్తాయి అంతే, అది కూడా మిగతా అన్ని హ్యాపీ అన్నయ్య, ఒక్క ఆర్థికం తప్ప అదొకటే బయట ఉంది. సో అది కూడా అతి తొందరలోనే నీ జేబులు నిండిపోయి ఓవర్ఫ్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మంచి మంచి క్యారెక్టర్ చేసుకుంటూ ఇలా ఎంతమంది వీలైతే అంతమందికి నీ ఇమిటేషన్ ప్రక్రియ ద్వారా, నీ కళారూపాల ద్వారా, నీ యాక్టింగ్ ద్వారా వినోదాన్ని పంచాలని, అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కాలం నవ్విస్తూ ఉండాలి, అంతే. ఆకలి అన్న వాడికి ఏదో రూపంలో మనం అన్నం పెట్టాలి, మనకు దాంట్లో ఎంతో కొంత. ఒకటి, ఎవరైనా బతుకు తెరువులో ముందుకు పోవడానికి సహాయం చేయాలి, అన్నం పెట్టాలి. ఎందుకంటే నాకు పెట్టారు కాబట్టి, నా ప్రొఫెషనల్లో ఎవరైనా ఆసక్తి ఉన్నా కూడా నేను దాన్ని చెప్తాను. ఆ విధంగా ఏదో ఒకటి మనం ఏదో హెల్ప్ చేయాలనే వస్తాం, హెల్ప్ చేస్తాం, అంతే. హ్యాపీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంతసేపు మాతో గడిపినందుకు, ఇన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నందుకు, మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సునీల్. నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.